दयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्मजामातस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः ध्रुवं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीधन्विपुर्यां वृषभे विशाखे आत्रेयवंशोद्भवसात्विकाग्र्यां श्रीचोलसिंहाद्रिगुरुक्तमन्त्रं श्रीरङ्गनारायणमाश्रयामः नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं आराध्यं संश्रुतिशतशिरसिद्धमध्यापयन्ते सोच्छिष्टायां स्वजनिभरितं यादरात्कृत्य भुङ्क्ते गोदादश्रीनमयिदमिदं भूयः अन्नमयர் புதுவை ஆண்டாளர் அங்கற்கு பன்னு திருப்பாவை படுபதியம் இன்னிசையாறு பாடி கொடுத்தாடு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாரை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருடவல்ல பல்வனையாய் ஆடி நீ வேங்கடவர்க்கென்ன விரியன்ன விம்மாத்த நான் கரவா வண்ணமே நலு சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உனிபொத்தாமரிய போத்தும் பொருள் கேளாய் ரத்தம் மேய தொண்ணாங்குளத்திறந்து நீ குத்தேவரங்களை கொல்லாமல் போகாது இத்தப்பறை கொள்வான் காண கோவிந்தா எத்தேக்கும் நேரேத பிறவிக்கம் உந்தன்னோருத்தோமேயாவோ முனக்கே நாமால் செய்வோம் நந்தாமங்கலமாத்தேலோரெம்பாவாய் ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம் గురుభ్యో నమః. ప్రియ బంధువులారా, ఈరోజు మనకి ఈ యొక్క శాప్తమరు పాచురాలు అంటాం. ఈ శాప్తమరు పాచురాల లోపల మనకు శక్తి శిరుహాలు అయినటువంటి పాచురం ఏదైతే ఉందో మనకి ఈ రోజున మనకి సంపన్నమైంది. తిరుప్పావై మొత్తం 30 పాచురాల లోపల నిన్నటితో మనకు ఆ యొక్క కరవైఖల్ అనేటువంటి పాచులతోటి ఒక భాగం మనకు ముగిసినట్టయింది. కలవైగడి పాశురం పూర్తి కాగానే చక్కగా భగవంతుడికి మనం ఏదైనా సరే చక్కగా మనం చేసినటువంటి పొంగలి విశేషం అనేటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో దాన్ని చక్కగా నివేదన చేయాలి. దాన్ని నివేదన చేసిన తర్వాత మనం ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆ పాశురం ఏదైతే ఉందో ఆ రోజు పాశురాన్ని చక్కగా విజ్ఞాపన మనం చేయాలి. నిజానికి నేరుగా మనకి తిరుపతి మొత్తం అయిన లెక్క. అయితే దాని తర్వాత ఈ 2 పాశురాలు మనం ఏమంటామంటే శాప్తమర పాశురాలు అని చెప్పి అంటాం. అంటే శాప్తమర అంటే ఏమిటంటే అసలు అంటే మన మొర పెరుమాలకు వినిపించడం అనుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఉత్తర శాంతి ఏం చెప్పారంటారు శాప్తమరని. ఉత్తర శాంతి అంటే ఏమిటంటే మనకు శ్రీరామాయణం కానీ శ్రీమద్ భాగవతం కానీ ఏదైనా ఒక ఉత్తమ గ్రంథం ఏదైతే సంపూర్ణం చేసినప్పుడు చివరి 2 శ్లోకాలు ఏవైతే ఉంటాయో చక్కగా వాటిని కూడా గ్రంథానికి చివర ఆరంభించిన తర్వాత వాటిని చక్కగా మనం అందరం కూడా అధ్యయనం చేయటం. ఆ తర్వాత ఏదైతే ఉంటుందో గ్రంథానికి మొట్టమొదటి శ్లోకం మళ్ళీ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ చదివి ఒక గ్రంథాన్ని సమాప్తి చేయటం అనేటువంటిది ఒక మన పెద్దల నుంచి వస్తున్నటువంటి ఒక చక్కటి ఆచారం. అయితే దీనికి కూడా మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇలాంటివన్నీ కూడా తనలో చక్కగా నింపుకున్నటువంటి ఏదైతే ఉందో దీన్ని చక్కగా మనం ఒక దివ్య ప్రబంధం అని చెప్పని అంటాం. ఆండాళమ్మ వారు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఏదైతే తిరుప్పావై ప్రబంధం కాబట్టి దీన్ని కూడా ఉత్తర శాంతి ఏదైతే ఉందో ఏమంటాం అంటే మనకు శాప్తమరు అనేటువంటివి ఉన్నాయి.
దీంట్లో మనకు ఈ పాఠం అయితే ఉందో పొద్దున్నే లేచి ముహూర్తాన్ని వీళ్ళు వచ్చి పరమాత్మ దగ్గరకు వచ్చి వీళ్ళు అసలు కోరుకునేది ఏమిటి అన్నటువంటిది విజ్ఞాపన చేస్తున్నారు ఈరోజు భగవంతుడు. అయితే నిజానికి వీళ్ళు కోరుకునేటువంటిది కృష్ణ పరమాత్మతోటి ఎడబాటు లేకుండా ఆంతరంగిక కైంకర్యం ఏదైతే ఉందో దాన్ని చేయాలి అని చెప్పని వీళ్ళు కోరుకుంటున్నారు. నిజంగా మార్గశీర్ష మాసము మార్గడి నీరాలు అని చెప్పని అంటారే కానీ వాళ్ళ ప్రబంధ లోపల మనకి ఎక్కడా కూడా వీళ్ళు వచ్చి మార్గశీర్ష మాసం చేసినట్టు కనిపించదు. మరి మార్గశీర్ష మాసం అంటే ఏంటి? నిజంగా వీళ్ళు కోరుకున్నది అంటే భగవత్ ప్రాప్తే పొందటమే వీళ్ళు కోరుకున్నటువంటిది. అలాగే మరి పర అంటే ఏమిటి? పర అని చెప్పి అంటారు కదా. అసలు ఈ పర అంటే ఏమిటి అని చెప్పినప్పుడు ఇందులో చెప్తారు, పర అనగా మనకి నిరంతరమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి భగవత్ కైంకర్యమే వీరు కోరుకున్నటువంటి పర. అయితే ఇందుకు కావలసినటువంటి మనకు కూడా నిజంగా ఈరోజు మనకు కావలసినటువంటిది భాగవత కైంకర్యం ఏదైతే ఉందో అదే మనకి కావలసినటువంటి విషయం. అయితే మనకు అందరికీ భగవంతుడు కావాలండి. ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల భోగాలు కూడా అనుభవిస్తూనే వాటితో పాటుగా మాకు భగవంతుడు కూడా కావాలి, అంటే మాకు ఇహము పరము రెండు కూడా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఆచరించవలసినటువంటి వ్రతం ఏదైతే ఉందో అది తిరుపావళి వ్రతం. అయితే దీంట్లో మరి ఇలా కావాలి, మనకి తొందరగా మనం భగవంతుడిని చక్కగా ఆయన ఇచ్చే ఫలాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి మనం అంటే ముఖ్యంగా మొట్టమొదటి మనం భగవత్ సంబంధులతో ఎవరైతే ఉందో వాళ్ళతోటి మనం సంబంధం ఏర్పరచుకోవాలి. అందుకే మనకు ఆంధ్రాలు చక్కగా ఒక 10 మంది గోపికను చక్కగా నిర్దేశించి మనకు చక్కగా చెప్పింది మనకు ఆంధ్రాలు తల్లి. తర్వాత మనకు ఈ శమధమాది కూడా భవిష్యత్తును మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క సంపర్కం కలిగిన తర్వాత వాళ్ళని ముందు పెట్టుకుని మనం ఎక్కడికి చేరుకోవాలి అంటే భగవత్ సన్నిధానానికి చేరుకోవాలి. దాన్ని మనకు చక్కగా నాయకనాయనటువంటి పాచుగా మనకి చక్కగా చెప్పారు. తర్వాత మనకు ఎప్పుడైతే అక్కడికి చేరుకొని అందరినీ ఒక్కొక్క క్రమ పద్ధతిలో మనం ఎంత మనం లేపిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనం చేసుకున్నటువంటివి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం భగవంతుని పొందడానికి అవి అడ్డం పడుతుంటాయి. కాబట్టి ఏంటంటే భగవంతుడు మనల్ని చూసి ఆగ్రహించకుండా మనల్ని ఎక్కడికో వేరే వాటి ప్రదేశాల్లో మనకి నెట్టివేయకుండా ఉండాలంటే మనకు భగవంతుడు ఉపాయమైనప్పటికీ కూడా మనమందరూ అపరాధులైనటువంటి జీవులం, ఏదో ఒక అపరాధం చేసేటువంటి మనందరం కూడా. కాబట్టి ఏం చేయాలి? భగవంతుని ఎలా ఆశ్రయించాలి అంటే అమ్మవారి ద్వారా మనం ఆశ్రయించాలి అని చెప్పాను. అందుకే మనకు ముందు మరగాలితం ఓదారతోడు వలియం అనేటువంటి పాచన లోపల మనకి ఆ యొక్క పాచన మనకు తామర కయ్యాలు శ్రీరారు వలేడుప్ప అని వచ్చి అమ్మ నువ్వు తలుపు తీయాలి, మమ్మల్ని అనుగ్రహించాలి, స్వామి దగ్గరికి మమ్మల్ని దరి చేర్చాలి అని చెప్పని ప్రార్థన చేశారు గోపికలు. దీని తర్వాత స్వామి కటాక్షాన్ని పొంది దాని తర్వాత చిరిచిరిదే ఎన్నేడు విరియావో శంగను చిరిచిరిదే ఎన్నేడు విరియావో అంటే ఈ యొక్క వాత్సల్యపూరితమైనటువంటి దివ్య కటాక్ష దీక్ష ఏదైతే ఉందో మా మీద చక్కగా ప్రశ్నించాలని చెప్పి అంటారు. దాని తర్వాత ఆ యొక్క మనం ఎప్పుడు ఏం కోరుకోవాలంటే భగవంతుడు చల్లగా ఉండాలి. భగవంతుడు చల్లగా ఉన్నట్టయితే మనం కూడా చల్లగా ఉంటాము అని ఆంధ్ర తల్లి భగవంతుడికి మంగళాశాసనం చేస్తారు. దాని లోపల అంజవరకం అరందా అడిపోర్చి అనేటువంటి భాషని లోపల అంటే భగవంతుడు యుగాల లోపల మన కోసం చెప్పని ఈ కష్టాలు పడ్డారో ఈ అవతారం అయితే ప్రతి అవతారం లోపల ఎన్ని బాధలు పడ్డాడో, ఎటువంటి బాధ అంటే ఒకళ్ళు కోరుచుకున్నటువంటి బాధ ఒకటి, లంక నుంచి అయోధ్య వరకు, అయోధ్య నుంచి మళ్ళీ లంక వరకు కూడా నడిచి వెళ్ళినటువంటి ఒక బాధ ఏదైతే ఉందో అటువంటి ఆ పాదారు కింద మనకు మంగళం అని చెప్పని ఆ విధంగా వీళ్ళు మంగళాశాస్త్రం అయితే అదొకటి చేశారు. దాని తర్వాత మనకు ఈ స్వస్థానం ఇత్యాదులు మనకు కావాలి. మాలేమని వెళ్ళిన పాసుల లోపల కూడార వెళ్ళమనేటువంటి పాసుల లోపల చాలా చక్కగా చెప్పారు. అయితే దీంట్లో మనకి జీవుడు నిజంగా కోరుకోవాల్సి ఏంటంటే మనకి ధర్మ అర్ధ కామ మోక్షం అనేటువంటిది. ఇవి ఎట్లా ఉంటాయి? ఒక స్టెప్స్ అనమాట, ఒక నెట్ల వంటిది. ధర్మ అర్ధ కామ దాని చివరికి మనకి పొందవలసినటువంటి చివరి పురుషార్థం ఏదైతే ఉందో అది మనకు మోక్షం అని చెప్పాను. అయితే ఇక్కడ మనకు ఉపాయము ఉపేయము అంటే ఒక సాధనము తర్వాత ఫలము ఈ రెండు కూడా మనకు ఎవరవుతున్నారు?
సాక్షాత్తు మనకు భగవంతుడే అవుతున్నాడు. అయితే మనం భగవంతుడిని పొందిన తర్వాత ఆ భగవంతుడి దగ్గర నుంచి ఇంకా వేరే ఇంకేదో ప్రయోజనాన్ని ఆశించి వెళ్ళటం ఏదైతే ఉంటుందో అది మనకి ఒక రకమైనటువంటి అపరిశుద్ధి లాగా. అంటే ఏంటి, భగవంతుడిని మనం పొందాం కానీ ఇంకో ప్రయోజనాన్ని కూడా ఆయన దగ్గర నుంచి పొందివేత ఎలా ఉంటుందంటే ఇది అపవిత్రత లాగా ఉంటుంది. ఒక అపవిత్రత అంటే ఎలా ఉంటుంది, ఆహారం మంచిదే, చాలా మంచిదే, పరిశుద్ధమైన ఆహారమే, అయినప్పటికీ కూడా విషం కలిసింది అనుకోండి, అది మనకి తినడానికి అది యోగ్యంగా ఉండదు మనకి. అలాగే భగవత్ కైంకర్యం అనేది ఏదైతే ఉందో ఇది నా ఆనందం కోసము, నా ప్రీతి కోసం అని చెప్పని మనం కనుక ఆచరించినట్టయితే ఏమవుతుందంటే అది రెండవ రకమైనటువంటి అపవిత్రత అని చెప్పి అంటారు మన పూర్వాచార్యులు. అంటే ఎలా ఉంటుందంటే మనం బ్రహ్మాండంగా ఒక చక్కటి పాయసమో ఏదో ఒక విశేషంగా మనం తిరుమల దగ్గర పెట్టాం, ఆరోగ్యం అనుకోకుండా అందులో ఏదో చిరపురుగో లేకపోతే వెంటగా పడ్డప్పుడు అది ఇంకా దానికి మనకి భోగ్యం కాదు, దాన్ని తీసుకొని పక్కన పడవేయాల్సిందే. కాబట్టి అలా ఉంటుంది, అది ఇంగిల్ తిన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వంతుని పొందిన తర్వాత ఇంకో ప్రయోజనాన్ని కోరి వెళ్ళటం ఒక అపవిత్రత అయినట్టయితే భగవంతుడు తర్వాత ఆ యొక్క భగవత్ కైంకర్యం ఏదైతే ఉందో అది నా తృప్తి కోసం, నా ఆనందం కోసం, నా ప్రీతి కోసం అనుకోవటం అది రెండో రకాల అపవిత్రత. అయితే ఇటువంటి అపవిత్రత ఏదైతే ఉంటుందో దీన్ని ఆచార్యుడు మనకి దాన్ని తొలగిస్తాడు. కాబట్టి మనం తిరువరాధన మనం భగవానికి సమర్పించేటప్పుడు ఏమని చెప్పాలి, మనం ఆచార్య శ్రీహస్తేన కైంకర్యం సమర్పయాను. ఆచార్య శ్రీహస్తేన అంటే ఈ కైంకర్యం నేను చేయటం లేదు, మా ఆచార్యే నాతో ఉండి వారి ద్వారా ఇదిగో ఈ కైంకర్యం అనేటువంటిది ఇస్తున్నాము అని చెప్పండి. అయితే ఒక విశేషం ఉంటుంది ఇందులో కూడా, ఎప్పుడైతే మనకి సిద్ధోపాయం, భగవంతుడు మనకు ఉపాయం కదా, ఆయనే మనకి సిద్ధోపాయం కదా, మనం సిద్ధోపాయం ఇష్టం కదా మనందరం కూడాను. అయితే అటువంటి భగవాను శ్రీయపతిని మనం పొందిన తర్వాత ఇంకా ఏమైనటువంటి ఇతరమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే ప్రాకృతమైనటువంటి ఫలాలు మనం కోరుకుంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన గొప్ప రత్నం ఉంది మన దగ్గర, రత్నాలు ఉన్నాయి, ఈ రత్నాలు చక్కగా ఎవరికో ఇచ్చి బాబు మాకు తౌడు కావాలి, మా ఇంట్లో చిట్టు తౌడు అంటాం కదా, పొట్టు మా ఇంట్లో గిన్నెలు కడుగుదాం లేదు బాబు, ఇంకో ఇది రత్నం తీసుకుని ఆ తౌడు అన్నట్టుగా ఉంటుంది. అది మనకేంటి సర్వ ఫలప్రదాత అయిన వాడు భగవానుడే. అయితే మరి ఎవరైతే ఆయన్ని కనుక చక్కగా కనుక ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా దానికి ఇహము పొందుతారు, పరము రెండు పొందుతారు. అందుకే స్వామి అంటారు, యో యో యజ్ఞాంతరం భక్తం శ్రద్ధయాచితుమిచ్చతి తస్య తస్యాచరాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం తపయా శ్రద్ధయాయుక్తః తస్యారాధనమిహతే లభతే చ తపః కామాన్ అయ్యైవ విహితాం హితాం. అంటే అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కటి మంచి శ్రద్ధను ప్రసాదించి వాళ్ళందరూ కూడా వృద్ధి పొందేలాగా చేస్తాను. అయితే నిజంగా ఏంటంటే ఇటువంటి శక్తి ఏదైతే ఉందో ప్రపంచంలో అందరూ కూడా రకరకాల దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఫలాలు ఇచ్చేటువంటి శక్తి వాళ్ళకు ఉందా అంటే ఆ శక్తి దేవతలకి ఇచ్చేటువంటి వాడిని నేనే. అంటే ఎలాగా యో యోయామ్యాం భక్తం శ్రద్ధయాచితుమిచ్చతి తస్యాచరాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అదందరూ కూడా వాళ్ళకి ఇచ్చేది వాటి నేనేనయ్యా. ఇచ్చిన తర్వాత శ్రద్ధయాయుక్త తస్య ఆరాధనమిహతే లభజేత తపకామాను మయేవ విహితాన్. అయితే ఆయా దేవతల్ని వాళ్ళు ఆరాధించి అది ఏవైతే వాళ్ళు పోరాడుకునే ఫలాలు ఏవైతే వాళ్ళు పొందుతున్నారు అని చెప్పని అంటారు స్వామి. అయితే మరి నిన్ను ఆరాధిస్తే ఏం ఫలం అంటే నన్ను ఆరాధించిన వాళ్ళకి అది సర్వవిధ ఫలం ఏవైతే ఉన్నాయో ఫలాలన్నీ కూడా అనుగ్రహించేవాడిని నేనే. తర్వాత అన్నిటికంటే చర్మ పురుషార్థమైనటువంటిది, తర్వాత ఎక్కడికి వెళ్తే తిరిగి రారో అటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించేవాడిని కూడా నేనే అని చెప్పాను. అయితే మన జీవితం లోపల కూడా భగవద్ ఆభిముఖ్యం కలిగినటువంటి కాలమే నిజంగా దాన్నే మనం బ్రహ్మముహూర్తం అని చెప్పాలి. అయితే ఈరోజు ఈ గోపికలందరూ కూడా వచ్చి చిత్తం తిరగాలనేటువంటి పాచన లోపల మనకు పొద్దున్నే వచ్చి అసలు వీళ్ళు కోరుకున్నటువంటి ప్రయోజనం ఏమిటి, దేనికోసం వచ్చారు, స్వామి దగ్గర విద్యాపరం అనేటువంటి చేస్తారు. వీళ్ళు చిత్తం శిరుభాలే వందు ఉన్నై చేవిత్తే, చిత్తం శిరుభాలే వందు ఉన్నై చేవిత్తు అంటున్నారు. అంటే ఎలా ఉంటుందట, మనకు వచ్చి చేవిత్తు అంటున్నారు, వచ్చి చేవిస్తున్నాము అంటున్నారు, వచ్చి సేవిస్తాము. దానికంటే ఎప్పుడు వస్తున్నారు, ఆలే వందున్నాయి చేవిత్తు శిరుభాలే వందున్నాయి చేవిత్తు.
చిత్తం శిరుగాలే వందున్నాయి జీవితం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఎప్పుడు వచ్చారు? పూర్వీకులు వచ్చినటువంటి టైము, వీళ్ళు వచ్చిన సమయము బ్రహ్మ ముహూర్తంలో వచ్చారు వీళ్ళు. అంటే ఖాళీ అంటే ఏమిటంటే మిగిలిన ఈ ప్రపంచంలో తామసులు, తర్వాత ఇంకా మామూలుగా చక్కగా ఏదో వాళ్ళ యొక్క భోగాలు అనుభవించి తిరిగి పడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు తమో గుణ ప్రచురైన వాళ్ళు తర్వాత కాలంలో వేస్తాక వాళ్ళు కాలే అని చెప్పి అంటారు. అంటే 7 తర్వాత లేచిన వాళ్ళు 6:30, 7:30 ఈ టైం లోపల వేస్తానే వాళ్ళందరూ కూడా. అంటే ఏమిటి, ప్రపంచం లోపల అన్ని కాలకి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆరంభమైనటువంటి సమయం. అవన్నీ కూడా అంటే ఏంటి, పేపర్ వాడు వస్తాడు, పాలవాడు వస్తాడు, వాటి మీద బయలన్నీ పోతూ ఉంటాయి. ఇటువంటి సమయం ఏదైతే ఉంటుందో భగవదారాధనకి దానికి యోగ్యమైనటువంటి సమయం అది కాదు. కాబట్టి దాన్ని ఏమంటారు, కాలే అంటే మామూలు ప్రపంచంలో లోకులందరూ వాళ్ళు వేచేటువంటి సమయం. అయితే దానికంటే ముందేమవుతుంది, మనకి శిరుకాలే అని మరొక ప్రయోగం చేసి మనకు అండవుతుంది. అంటే దానికంటే కొంచెం ముందు కొంచెం మాకు ఏదో కొంచెం ప్రపంచంలో అక్కడ ఏదో ఒకటి కొంచెం మాకు కావాలండి, ఏదో ఒకటి మేము పొందాలి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ముందుగా వేస్తారట. అదేంటంటే మనకు శిరుగాలే అంటే కొంచెం రజోగుణ ప్రవృత్తి కలిసినటువంటి వాళ్ళు వేచేటువంటి సమయం ఏదైతే ఉందో శిరుగాలే. అయితే మాకు పరమాత్మ కావాలి, తర్వాత పరమాత్మలో కూడి నిరంతరమైనటువంటి ఒక భగవద్ అనుభవం కావాలి, స్వామి కైంకర్యం మాకు కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారట, చక్కగా బ్రహ్మ ముహూర్త కాలంలో లేస్తారట. ఇది ఎప్పుడు ఉంటుందంటే 3:30, 4:30 మధ్యలో ఉంటుంది ఆ సమయం అనమాట. ఈ కాలం ఏదైతే గంట సమయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్రహ్మ ముహూర్తం అని చెప్పచ్చు. దాని తర్వాత 5 నుంచి 6 వరకు ఉండే సమయం మనకి దాన్ని రజోగుణిత కాలం అది. దాని తర్వాత ఉండేటువంటి ఎప్పుడు లేచినప్పటికీ కూడా అయితే వీళ్ళందరూ కూడా ఈ గోపిక ఎప్పుడు వచ్చారు, శిరుగాలే ఉన్నాయి. అంటే ఎక్కడికి కృష్ణుని వాళ్ళే చక్కగా సేవిద్దామని వచ్చినప్పుడు కొద్దిగా స్వామి కొంచెం బాధపడ్డాట. నేను అవతరించింది వీళ్ళ కోసం అయి ఉండగా వీళ్ళు ఎక్కడో అవతరించిన వాడిని గోకులంలో చేరిందని చక్కగా పెరుగుతూ ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ వీధిలోకి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు పెట్టేటువంటి వాడిని నేను. అటువంటిది వీళ్ళు వాళ్ళే నా దగ్గరికి వచ్చి సేవించడమా, అంతేకాకుండా ఇప్పుడు బ్రహ్మముహూర్తాన్ని వచ్చి సేవించడమా అంటే ఎలాగా? దీంట్లో బ్రహ్మముహూర్తాన్ని వచ్చి సేవించడము అంటే వీళ్ళు పొద్దునే చీకరం చూడక, రాజు రప్పడు చూడక, ముళ్ళు అని చూడక పొద్దునే లేచి వచ్చారే అయ్యో అని చెప్పి అనుకుంటాట స్వామి. చిత్తం శిరుగాలే వందున్నాయి చేవిత్తి గోపికల ఇంత పొద్దునే లేచి వచ్చి చీకట్లో లేచి వచ్చి మరి నిన్ను సేవించడానికి ప్రధాన కారణం ఏంటో తెలిసిన, ఉన్ పొత్తామరడియే పోట్టం పొరుడు కేలాయ్, ఉన్ పొత్తామరై అడియే పోట్టం పొరుడు కేలాయ్. అంటే ఏంటి, పొన్ తామరై మనకి పొత్తామరై అవుతుంది. ఉన్ పొత్తామరై అడియే పోట్టం పొరుడు కేలాయ్. ఇంత పొద్దున్నే వచ్చి మీ యొక్క పాదాలకు మంగళాశాసనం చేశాము, దేనికోసమో తెలుసునా అడుగుతున్నారు. ఏం ప్రయోజనం ఆశించి మేము వచ్చామో తెలుసునా స్వామి అంటున్నారు. అంటే ఏంటి, మేయత్తున్నం కురత్తురందే నీ కుత్తేవల్ ఎంగనై కొల్లామల పోహాడు. పెద్ద మేయత్తున్నం కులత్తుల పిరంది నీ కుత్తేవల్ ఎంగనై కొల్లామల పోగాడు. అంటే ఎటువంటి కులంలో జన్మించిన స్వామి నువ్వు? అది గోపవంశం. అయితే నువ్వు వచ్చావు ఎటువంటిది, తిమితమే స్వభావంగా ఉండేటువంటి ఈ యొక్క గోపవంశం ఏదైతే ఉందో ఆ గోపవంశంలో నువ్వు కూడా వచ్చి మాలో ఒకరిగా అవతరించావు కదా స్వామి. పెద్ద నేర్చున్నాం కులత్తుల పిరంది నీ కుత్తేవలంగడై కొల్లామల పోగాదు. నువ్వు మా నుంచి విడిపోయి ఇంకెక్కడో నీకు మాకు సంబంధం లేదు అని చెప్పడానికి వీడు పరదయ్యా అని చెప్పనంటున్నారు. నీ కుత్తేవులు ఎంగలే కొల్లామని పోహాడు, ఎక్కడికి వెళ్ళడానికి మమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి నీకు వీలు కాదయ్యా. అలాగే ఎటువంటి సంబంధం అంటే నీకు కూడా ఇది మామూలు ఇప్పటి సంబంధం కాదు, అది ఎన్నెన్నో జన్మల నుంచి వచ్చిన సంబంధము. అనాదిగా నీకు మాకు ఉన్నటువంటి ఒక దర్శనమైనటువంటి సంబంధం. నీ కుత్తేవులు ఎంగలే కొల్లామని పోహాడు. అయితే వీళ్ళు మరోసారి ప్రయోగం చేస్తారు గోవిందా అని చెప్పని. ఇంతవరకు 2 సార్లు గోవిందా అన్నారు. ఇప్పుడు కూడార వెళ్ళం చీరు గోవిందా అన్నారు, దాని తర్వాత గోవిందా అన్నారు. ఇప్పుడు 3వ సారి మళ్ళీ గోవిందా అంటున్నారు. ఇట్టపరే అందుకాను గోవింద అంటే మేము వచ్చే ప్రధాన ప్రయోజనం ఏదైతే ఇట్టపరే కొడువాన్ అందుకాను గోవింద. పర అంటే ఎటువంటిది అంటే వీళ్ళకు
అసలు పర అంటే స్వామి చెప్పారు వెంటనే, మీకు పరే కదా కావాల్సింది, ఇంతవరకు కూడా పరా అనేక పాఠశాలను మీరు చెప్పారు కాబట్టి మీకు అందిస్తానని చెప్పని స్వామి. ఇంకేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నటువంటిది? పర అంటే కేవలం మామూలుగా వాయించుకునే ఆ డబ్బు మాత్రమే అనుకుంటున్నావా? అది కాకుండా పర అంటే ఏంటంటే చిత్తపరే కలువా నన్ను కానబోతుందా, మేము కోరుకునేటువంటి పర అనేటువంటిది ఇదిగో పరమ పురుషులమైనటువంటి ఈ యొక్క నిత్య కైంకర్యమే మేము కోరుకునేటువంటి పర అనేటువంటిది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటి, ఏమిటి నిజాలు పర వీళ్ళు కోరుకునేటువంటి అంటే ఎత్తేకం ఏడేడు పిరవిక్కం, ఎత్తేకం ఏడేడు పిరవిక్కం ఉందన్నోడు ఉత్తోమే యవం ఉనకే నామ్ ఆచయం అని చెప్పని కోరుకుంటున్నారు. అంటే ఎటువంటి కోరిక అంటే ఇప్పుడు ఎదగాల ఏడు పిరవిక్కం, ఏడు కలిగిన 7 జన్మలు, మళ్ళీ ఇంకొక 7 జన్మలు అంటే ఎన్ని అవుతున్నాయి మనకి? 14 జన్మలు. అంటే ఏంటి, అనేక జన్మలకి ఈ యొక్క 7 జన్మలటువంటి ఒక ఉపలక్షణం అనమాట. అయితే ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ప్రతి జన్మలో కూడా మాకేం కావాలి, నీతో మాకు నిత్య సంబంధం కావాలి, నీకు కైంకర్యం చేసేటువంటి భాగ్యం ఏదైతే ఉందో అది మేము పొందాలి అంటున్నారు. పిరవిక్కం ఉన్నన్నోడు అంటే మేము ఏం కావాలి, ఉండన్నోడు అంటే నీకు చెందిన వాళ్ళమై ఉండాలి. అంటే ఏంటి, 33 కోట్ల దేవతలందరిలో కూడా ప్రధానుడైనటువంటి వాడు స్వామి, వాళ్ళందరికీ ప్రభు అయినటువంటి వాడు స్వామి. అటువంటి నువ్వెవరుతున్నావో నీకు చెందిన వాళ్ళమై ఉండాలి. అంతేగాని మిగిలిన ఒక్కొక్క దేవతను ఆరాధించడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంట, అవన్నీ తిరిగి 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 ఆ యొక్క లోకాలు పొంది మళ్ళీ వచ్చి మళ్ళీ జన్మనంది చివరికి పరమ పురుషుని ఆరాధించేటువంటి స్థితికి మానవుడు పొందుతాట. అయితే అటువంటిది మాకన్నీ అక్కర్లేదయ్యా. అయితే మాకేం కావాలి, మేము ఏ జన్మ ఎత్తినప్పటికీ మాకు పర్వాలేదు, కానీ ఆ జన్మలో మాత్రం నీతో మాకు నిత్య సంబంధం ఉంటే మాకు చాలు అని చెప్పారు. ఇది ఎలా ఉంటుందంటే, భగవానుడు మన రామచంద్రుడు అయోధ్యని వదిలేసి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి స్వామి వెళ్ళిపోయినప్పుడు ఈ అయోధ్య ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా బయలుదేరి స్వామి వెనకాల పడి అరణ్యానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అయితే చేసినప్పుడు స్వామి వాళ్ళని కొంత దూరం దాకా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని నిరోధించి ఒక ప్రయత్నం చేసి తప్పించుకొని వాళ్ళని మళ్ళీ అయోధ్యకి పంపించేసి ఈయన మళ్ళీ అరణ్యం లోపలికి వెళ్ళిపోయాడు. అయితే అయోధ్య ఎలా ఉందిట, రామచంద్రుడు లేనటువంటి అయోధ్య అరణ్యంలా ఉందిట. ఎప్పుడైతే అరణ్యం లోపల ఈ అయోధ్య ప్రజలు ఇంకా అక్కడ వాళ్ళందరూ చేరుకున్న సందర్భం లోపల అది అయోధ్య కింద ప్రకాశించింది అని చెప్పి అంటారు మనకి వాల్మీకి భగవానుడు మనకి శ్రీరామాయణం లోపల. అలాగే ఎలా ఉంటుందంటే, భగవంతుడితో పాటు మనం కనుక నిత్య సంబంధం కనుక కలిగి ఉన్నావా, అది ఎక్కడైనా పర్వాలేదు, ఈ లోకమైనా పర్వాలేదు, ఏ జన్మ అయినటువంటి కూడా మనకి పర్వాలేదు. కానీ మన గోపికలు కూడా ఏం కోరుకుంటున్నారు దీంట్లోపల, ఇతర పరే కొలువానని కాదు గోవింద ఎక్కం ఏడేడు పిరవిక్కం ఉందన్నోడు నేను నీకు మాత్రమే చెందిన వాడమై ఉండాలి. ఉందన్నోడు ఉత్రోమేయావం ఉనకే నా మాచైవం. తర్వాత నా యొక్క సమస్తమైనటువంటి కైంకర్యాలు అంటే బాహ్య కైంకర్యం కానీ అంతరంగిక కైంకర్యాలు కానీ అటువంటి సమస్త కైంకర్యాలు కూడా నేను నీకు చేసేటువంటి ఆ భాగ్యాన్ని పొందిన వాళ్ళని మేము కావాలి. అయితే ఉందన్నోడు ఉత్తమేయావం ఉనకే నా మాచైవం. అయితే మత్తునంగా మంగళ మాతృ అంటున్నారు. మత్తేనంగా మంగళ మాతృ అంటే ఏమిటి, నిన్ను సేవించడం లోపల నీ కైంకర్యం నేను చేసేటప్పుడు ఎటువంటి విఘాతాలు కలుగుతాయో, మా కలిగేటువంటి ఏవైతే అవరోధాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలి అంటున్నారు. అంటే మాకు విరోధి నిరసనం మాకు కావాలి అంటున్నారు. తర్వాత మాకు ప్రాపంచిక వాంఛ ఏదైతే ఉంటుందో, ఇతరులతో వాంఛలు కోరికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నశింప చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అంటే అవన్నీ కూడా మా అంతనే నశింప చేసుకోవాలి అంటే మా వల్ల కాదు. ఎందుకంటే మేము ప్రకృతి మండలంలో పడి ఉన్నటువంటి బద్ధజీవుల మేమందరం కూడా ఇది నశింప చేయాలి అంటే అది నశింపజేసేది అంటే సర్వ సమర్థుడవు నీవే హే భగవన్. అవన్నీ కూడా మాకు నశింపజేయాలి. నశింపజేసి మాకు నిరంతరమైనటువంటి నీకు దివ్య సాధారణముల యొక్క కైంకర్యం ఏదైతే ఉందో అది మాకు అనుగ్రహించాలని చెప్పని కోరుకుంటున్నారు ఈ పాసురం లోపల. అయితే ఈ పాసురంలో దీంట్లో మనకు గోపికల దగ్గరికి నిజానికి స్వామి రావాలి. అయితే వీళ్ళు ఎలా వస్తున్నారు, సంసారం ఎవరైతే ఉంటారో మామూలు అలాంటి వాళ్ళు వేచేటువంటి సమయంలో కాకుండా
దాని తర్వాత అంటే తామసులు, సంసారులు, ఇంకేదో మాకు అసలు డబ్బు కావాలి ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లేచేటువంటి సమయంలోనూ రాలేదు వీళ్ళు. తర్వాత మామూలుగా ఏదో వర్ణాశ్రమ ధర్మాలు ఆచరించుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు అయితే సమయంలోప్పుడు రాదు. అది చిరుకాలం అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఎప్పుడు కాలంలో వచ్చారు వీళ్ళు? పరమ సాత్వికులైన వాళ్ళు, భగవద్ అభిముఖులైన గోపికలు. వీళ్ళు బ్రహ్మముహూర్తాన్ని లేచి శక్తులు చిరుగాల సమయంలో కూడా మరి ఆ బ్రహ్మముహూర్తంలో 4 గంటల సమయంలో అప్పుడు లేచి భగవంతుణ్ణి సేవించకుండా ఉండలేకుండే పరిస్థితుల్లో వీళ్ళు పొద్దున్నే వచ్చారు. అయితే స్వామి నిజంగా ఇక్కడ ఒక బాధపడ్డం వాస్తవమే. ఎందుకంటే అసలు భగవానుడే ఈ యొక్క గోపికల దగ్గరికి రావాలని చెప్పి ఆయనకి సంకల్పం. అంటే ఎక్కడున్నాడు ఆయన? మొట్టమొదటి అంటే ఆ యొక్క పరమపద ఏదైతే ఉందో పరమపదనాథుడి కింద ఉండేటువంటి భగవానుడు అక్కడి నుంచి దాన్ని కాదనుకుని తర్వాత క్షీరాబ్ధిలో అక్కడ ఉండేటువంటి స్వామి ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాభవనికేతన అని చెప్పి నాగపర్యక ఆగత మధురాపురి అని చెప్పినట్టు ఆ మధురాపురికి వచ్చాక స్వామి ఆ ఎక్కడ వ్యూహాన్ని కూడా కాదనుకొని చెప్పి ఎక్కడికి వచ్చారు? మధురా నగర్కి వచ్చి అక్కడ అవతరించారు స్వామి. మధురను కూడా కాదనుకుని అక్కడి నుంచి గోపికల కోసం అని చెప్పని ఇదిగో ఇక్కడ చేరారు, నందవరత్యం చేరారు, ఈ గోకులం చేరారు. అయితే గోకులం చేరిన తర్వాత గోపికలతో ఆడి పాడి పరసించేటువంటి మన స్వామి ఆయన వాళ్ళు తన దగ్గరికి వచ్చే వరకు ఆగేవాడు కాదట. గోపికలు ఉండే వీధికి వచ్చేవాడు, ఆ వీధి కాకుండా గోపికలు ఉండే వాళ్ళ ఇళ్ళకే వెళ్ళేటువంటి వాడు స్వామి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళే వచ్చి పొద్దున్నే ముళ్ళనక, రాళ్ళనక, రప్పలనక ఎంతో శ్రమించి తన దగ్గరికి రావటం ఏదైతే ఉందో ఇది తనకు ఒక బాధాకరంట. రావటం ఒక తప్ప అయితే వచ్చి సేవించడం ఒక రెండో తప్పు అనుకుని అనుకుంటున్నారు స్వామి. ఎందుకని ఈయనే వెళ్ళవలసినటువంటి సందర్భంలో వాళ్ళు వచ్చి రావటం అనేసరికి కొంచెం బాధపడ్డారు స్వామి. అయితే భగవంతుడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఒక్క అడుగు కనుక మనం భగవంతుడి వైపు వేసినట్టయితే 10 అడుగులు మన వైపు వేస్తాడు స్వామి. మనం 10 అడుగులు కనుక భగవంతుడి వైపు వేసినట్టయితే నడిచి వెళితే ఆయన స్వామి మన వైపు 100 అడుగులు వేసి మన వైపు నడిచి వస్తాడు స్వామి. ఇది భగవంతుడి గారి పరిస్థితి. ఏంటి మనం ఏం చేయాలి? మనం నిత్య జీవితున్నప్పుడు కూడా కనీసం మన ప్రయత్నం చేసి ఒక్క అడుగన్నా కూడా మనం భగవంతుడి వైపు వేసినట్టయితే స్వామి చక్కగా మన కోసం తను ప్రయత్నం చేసి మనల్ని పొందేటువంటి ప్రయత్నం స్వామి చేస్తారట. మనకి తులసీదాస్ గారి దగ్గర ఒక చక్కటి వృత్తాంతం మనకు అక్కడ కనిపిస్తుంది. తులసీదాస్ గారు తర్వాత చాలా మహాభక్తుల కింద మారారు. కానీ భక్తుల కింద ఆయన మారే ముందర ఆయన భార్య రత్నావళి, తులసీదాస్ గారి భార్య అంటే అపరిమితమైనటువంటి ప్రేమ తులసీదాస్ గారికి. అది అక్బర్ పరిపాలించేటువంటి కాలం. సరే అక్కడ అన్ని రకాల వర్ణాలను పొందేటటువంటి అనుభవాడు తులసీదాస్ గారు. సరే ఈగంటే ఉన్నప్పుడు గంగా తీరం అవతల ఒడ్డునేమో తులసీదాస్ గారి భార్య ఆవిడ పుట్టిల్లు అక్కడ ఉండేది ఆవిడ. ఇది పక్కనేమో మరి తులసీ గారు గంగా నది యువతల ఒడ్డున ఈయన ఉండేవాడు. అయితే కొంతకాలానికి ఇప్పుడు నేను గుర్తుకు చూస్తాను మా నాన్నగారిని అని చెప్పని ఆవిడ ఏదో పని మీద అక్కడికి వెళ్ళింది తన పుట్టింటికి. వెళ్ళినప్పుడు ఇంక ఇక్కడ తులసీదాస్ గారు ఏం చేసినా ఏం చూసినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మొత్తం అంతా కూడా అన్ని మిగిలిన అనుష్ఠానాలన్నీ వదిలేశాడు. ఈయన వదిలేసి భార్యనే చింతిస్తూ కాలం గడిపేవాడు. అయితే ఇక తట్టుకోలేకపోయాడు. ఒక రాత్రి దగ్గర అమావాస్య రాత్రిలో ఉంటుంది. ఆ రాత్రి ఏం చేశాక ఆ గంగా నది దగ్గరికి వెళ్ళాడు. గంగ దాటితే కానీ అవతల ఒడ్డు చేరుకోలేడు. ఈ గంగ యువతల అటు ఇటు చూశారు. ఏం కనిపిస్తున్నది కూడా చేతితో కొంచెం తడువుకున్నారు. ఒక తెప్ప లాంటిది కనిపించింది ఈయనకి. ఎప్పుడైతే తెప్ప లాంటిది కనిపించిందో ఆ తెప్పని పట్టుకుని ఏం చేశాక ఆ తెప్ప లాంటిది అదేమో ఆ తెప్పని పట్టుకుని గంగ అవతల ఒడ్డుకు చేరాట. ఎప్పుడైతే గంగ అవతల ఒడ్డుకు చేరాడో ఆ చేరిన తర్వాత మళ్ళీ చూశాడు చాలా చిన్న చీకటి అక్కడక్కడ మసక కొద్దిగా వెళ్తుందో ఏమో మెల్లిగా వెళ్ళాడు. అయితే ఈవిడ ఒక డాబాలో పైన ఉంటుంది రత్నావళి అన్న ఆవిడ తులసీదాస్ గారి భార్య. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాడు. అయితే అప్పుడన్నీ తాళాలు ఉన్నాయి. పైకి వచ్చి ఆవిడ గదులకి చేరాలి. మరి డాబా మీద గదులు ఎలా చేస్తాడు అని చూస్తే చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఏదైనా ఒక తాడు పట్టుకుంటే తాడు పట్టుకుని వెళ్ళి అవతల దూకొచ్చు. కాబట్టి ఆ తాడు కోసం చూస్తే ఏదో ఆ కొమ్మకి ఇచ్చినట్టుగానే ఒక తాడు లాంటిది వేలాడుతూ ఉందిట. నేనేం చేశాడు? వెంటనే ఆ తాడుని గట్టిగా పట్టుకుని అవతలకి దూకేట. ఒక్క దూకి ఎప్పుడైతే తన భార్య ఉందో ఆ గదిలో అవతలకు చక్కగా వెళ్ళాడు, ప్రవేశించాట. ప్రవేశించగానే వెంటనే భార్య రత్నావళి
చాలా ఆశ్చర్యపోయింది. ఇదేమిటి స్వామి, ఈ సమయంలో ఈ అర్ధాప్ సమయంలో ఇలా హఠాత్తుగా ఊడిపోతారు, అది ఏమిటి విశేషం అని చెప్పి అడిగినప్పుడు చూడకుండా ఉండలేకపోయాను నేను అక్కడ. ఎట్లాగైనా సరే నాకు నువ్వు కావాలి, అందుకో నీకోసం నేను వచ్చాను అని చెప్పిన ఒక మాట అన్నాడు. అనగానే వెంటనే ఆవిడ ఒక మాట అంటుంది. ఆ మాట తులసీదాస్ గారి జీవితంలో పెద్ద ప్రభావాన్ని చూపించినమాట. నా కోసం ఈ నలుగురు వేసి ఇంత దూరం సఫరి వచ్చారే, ఒక్క అడుగు ఆ రామచంద్రుడి వైపు పరమాత్మ వైపు ఒక్క అడుగు, ఈ అడుగు అటు వేసి ఉంటే అసలు మీ జీవితం ఇంత శ్రద్ధ ఇంత ప్రేమ నా మీద ఉన్నాయి, ఒక్క అడుగు కనుక స్వామి వైపు కనుక మీరు వేసున్నట్టయితే అసలు మీ జీవితం ఎంత చరితార్థమై ఉండేదో కదా అని ఒక్క మాట అని కావడం. అనగానే నేను అనుకున్నట్టు మనకు వచ్చా, అసలు ఇంత నాకు ఆర్య ఇంత ప్రేమ అని చెప్పి నేను వచ్చానే, నిజంగా ఇవి నాకు పరదేవత, ఇవి నాకు కళ్ళు తెప్పించింది అందుకు వెంటనే అక్కడ నమస్కారం చేశాక ఆవిడకి. ఇంకా భార్య అన్న భావంతో చూడలేదు. వెంటనే మళ్ళీ అప్పటికి తెల్లవారింది, మెల్లిగా వచ్చాక మళ్ళీ దిగాలి కదా. దిగినప్పుడు చూస్తే ఈయన దేన్ని పట్టుకుని పైన తాడు అనుకుని వచ్చాడు, అది తాడు కాదు, ఒక పెద్ద కాచుపావు ఉంటుంది. అయితే దాన్ని పట్టుకుని ఈయన ముఖం లోపల దూకాట. సరే వెళ్ళాడు, గంగా నది ఒడ్డుకు వెళ్ళాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలిగా తన చోటుకి. చూస్తే కదా ఒక తెప్ప మీద వచ్చాడు కదా, నిజానికి అది తెప్ప కాదుట, అది ఒక చచ్చిన శవం, ఒక శవం, డెడ్ బాడీ. అయితే ఎంత పొరపాటు చేశాను, ఈ శవం మీద నేను వచ్చింది అంటే ఎంత మోహంలో పడ్డానని చెప్పని. ఆ రోజు నుంచి ఏం చేశారంటే ఈ మోహం, ఈ యొక్క కామ క్రోధ మద మోహ మత్సర్యాలు వాటిని అన్ని పక్కన పెట్టి ముఖ్యంగా మోహాన్ని పరిశీలించి రామభక్తుడై తరించాక. కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఈ యొక్క ఏదైతే ఆ యొక్క భగవంతుడి కనుక ఒక అడుగున మనం వేయగలిగినట్టయితే స్వామి మనల్ని కటాక్షిస్తారు. ఇక్కడ ఏమవుతుంది, గోపికలే వెళ్ళినప్పుడు మరి అంత తొందరగా మరి భగవంతుడు వచ్చి వీళ్ళని అనుగ్రహించాలి, ఇది భగవంతుడి కదా. మనం కూడా నిజంగా ఏం చేయాలి, భగవానుడు రాగానే మనం కూడా వారిని అనుసరించి ఎక్కడైతే భగవద్భక్తులు ఉంటారో, పరమ భాగవతోత్తములు ఉంటారో, ఆచార్య శ్రేష్ఠమైన వాళ్ళు ఉంటారో, మనమే స్వయంగా వెళ్ళి వాళ్ళని సేవించాలట. ఈ రహస్యం భగవానికి తెలుసు. ఎవరు పరమ భాగవతోత్తములు అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళకి లక్షణం అనేది ఎలా ఉంటుంది. ఏ కంఠలగ్న తులసి నలినాక్షమాల, ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రా, నివాళలాట ఫలకేల సదూర్ధ్వపుండ్రా, వేదైష్ణవ భువనమాశ పవిత్రయం చెప్పనంటారు. ఎందుకంటే భాగవతోత్తముల పేరు చూడగానే ఎట్లా ఉండాలి, వాళ్ళకి ఒక మంచి చక్కటి స్వరూపం అనేది ఉండాలట. ఆ స్వరూపం ఎటువంటి స్వరూపము, ఆ యొక్క కంఠం లోపల ఏ మాల ఉండాలి, తులసి నలినాక్షమాల అంటే ఏంటి అంటే సీమను అలంకరించి మన పద్నాక్షమాలలు ఉండాలి. దాని తర్వాత తులసి మాలతోటి తులసి పూతుల మాలలు, తర్వాత ఈ యొక్క ఏదైతే పద్మాక్షమాలను వీటిని ధరించి ఉంటారట. తర్వాత వారి యొక్క భుజములు ఏవైతే ఉన్నారో ఏ బాహుమూల పరిచిహీనత శంఖ చక్ర అంటే ఏంటి, సప్త చక్రాంకన పరులై సమాశ్రయణ పరులై శంఖ చక్రాలు భుజాలు ధరించి ఉంటారట మహాత్ములు. తర్వాత ఏ లలాట పలకే సదూర్ధపుండ్రా అంటే యొక్క ఏదైతే ఊర్ధ్వపుండ ధారణ చక్కగా ఉంటారట మహానుభావులు. శ్రీ వైష్ణవుడు, వైష్ణవుడు అంటే ఒక జాతికి చెందిన మనం అనుకోకూడదు. భగవంతుడు దివ్యపాదారవింద శరణాసక్తులైన మహానుభావులు అవుతుంటారో వాళ్ళందరూ కూడా శ్రీ వైష్ణవులే. వాళ్ళు ఈ యొక్క లోకం మొత్తం నుంచి కూడా పవిత్రం చేస్తూ ఉంటారట. కొంతమంది అంటుంటారు, ఏదోనండి మేము ఏదో ఒక చిలకధారణ ఏదో ఒకటి మేము చేసుకుంటూ ఉంటామండి అంటారు. ఇంకా కొన్ని సాంప్రదాయాల లోపల ముట్టి చందనం మాత్రమే, ముట్టి తెలుపు అది ఒక్కటి మాత్రమే పెట్టుకునే వారు కొంతమంది ఉంటారు. అయితే మనలో మనకు అందరికీ కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు విషయాల్లో ఈ రెండు మనం వర్తిస్తూ ఉంటాం. ఎటువంటిదంటే ఎవరైనా కనుక ఒక్కటే శ్రీచూర్ణ రేఖ పెట్టుకున్నారు అనుకోండి, వెంటనే గుర్తు ఏమిటంటే మనం కొంచెం దూరం జరిగి ఏమండి మీ ఇంట్లో ఉన్న జాతాశోచన లాంటి ఏమన్నా సంభవించిందా అని అడుగుతాం. అంటే ఏమన్నా పురుగు ఇట్లాంటి ఏమన్నా మీ ఇంట్లో వచ్చిందా అని చెప్పని. అభిప్రాయం అలాంటి లేదండి అంటారు. అన్నప్పుడు ఏంటంటే సాధారణంగా ఏంటంటే పురుడు ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఈ యొక్క జాతాశోచ అనేటువంటిది కొంచెం అది మనకి ఏంటంటే దాన్ని కనుక కడుక్కున్నట్టే మన లోపల ఏం జరుగుతుంది, జాతాశోచాన్ని కనుక కడుక్కున్నట్టయితే అది వృద్ధి కలిగిస్తుంది అంటారు. అయితే వృద్ధాశోచం ఉంటుంది, ఎవరైనా పోయారు అనుకోండి, అలాంటి ఎవరు పొరపాటు అనేది తెలుసో తెలుకో కడుక్కున్నాం అనుకోండి, అది క్షయం కలగజేస్తుందట. అందుకని ఏమంటారు వృద్ధి క్షయాలు అని చెప్పని అంటారు. అయితే బుద్ధి వీరికి జాతాశ వచ్చినప్పుడు ఒక్క శ్రీచూర్ణ రేఖ మాత్రం పెట్టుకుంటారు.
కాకపోతే మిగిలినటువంటి భగవదాధారిత వారికి వెళ్ళడం అని కానీ మిగిలిన ఇటువంటి అన్ని కూడా చేయరు. అశౌచం అనేటువంటి అశౌచం. అయితే ఎప్పుడైతే మృతాశోచం కలుగుతుందో అప్పుడు ఇది పెట్టుకుంటారు అంటే ఈ శీర్షున రేఖ శుభం అనేటువంటి ఏదైతే ఉంటుందో ఆ శీర్షున రేఖని పెట్టుకోరు, కేవలం తిరుమణి మాత్రం అది పెట్టుకుంటారు అనమాట. తిరుమణి పెట్టుకున్నారు అంటే వాళ్ళ ఇంట్లో అశుభం జరిగింది అని అర్థం అనమాట. అయితే మనకు ఎటువంటిది మనకి శుభప్రదం ఎటువంటిది అంటే లక్ష్మీదేవినేమో మనకి శ్రీచూర్ణం సూచిస్తుంది, మరి తిరుమణేమో నారాయణను సూచిస్తుంటారు. వీళ్ళ ఎప్పుడు కూడా వీళ్ళని విడది వీళ్ళిద్దరిని కలిపి మనం ధరించాలి. అంటే ఎట్లా ఉంది మనకి ఇందాక చెప్పినట్టుగా లలాట ఫలకే అసలు అంటే 3 పెట్టుకోవాలి, పెట్టుకోకూడదంట మనం ధరించాలి. అయితే అటువంటి వాళ్ళు పరమ భాగవతోత్తములు, అటువంటి వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళడానికైనా దేనికైనా కూడా భగవానుడు సిద్ధంగా ఉంటాడట. అయితే అటువంటి వాళ్ళ దగ్గరికి సాక్షాత్తు భగవానుడు వెళ్తాట, ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడట. శబరి ఉంది, ఎక్కడి శబరి? శ్రీరామచంద్రుడు, సాక్షాత్తు రామచంద్రుడు శబరి దగ్గరికి వెళ్ళి ఎంతో కాలం బట్టి ఒక ఉపవాసం ఉన్నవాడు ఉపవాస దీక్ష విరమిస్తే ఎంత ఆత్రంగా ఎంత ఆనందంగా తను చక్కగా ఆరోగిస్తాడో అలా శబరి పెట్టినటువంటి ఆ పని ఎగిరి స్వామి తిన్నాడు. మరి తిన్నప్పుడు సందేహం ఇక్కడ, మరి గుహుడి దగ్గర ఆహారం స్వీకరించలేదే స్వామి, ఎందుకు అక్కడ శబరి దగ్గర ఎలా తిన్నాడు, అక్కడ పళ్ళు ఎందుకు తిన్నాడు అక్కడ అని చెప్పినప్పుడు గుహుడి దగ్గర పరమ భక్తుడు పరమ ప్రపన్నుడైన వాడు గుహుడు. కానీ ఇక్కడ గుహుడి దగ్గర ఆచార్య నిష్ఠ అనేది ఏదైతే ఉందో, ఒక ఉత్తమైనటువంటి ఆచార్యుని ఆశ్రయించిన సంబంధం ఏదైతే ఉందో అది గుహుడి దగ్గర లేదుట. అందులో వచ్చి నాయన గుహ నువ్వు నాకు మంచి మిత్రుడివి అని చక్కగా ఆ గంగాజలం ఏదైతే ఉందో అది స్వామి దగ్గర అని మాత్రమే స్వీకరించాడు. కానీ ఇక్కడ శబరి దగ్గర ఆచార్య నిష్ఠ అనేది ఉందో దాంట్లో పరిపూర్ణురాలు శబరి. మతంగమహాముని శిష్యుడు, వాళ్ళ శిష్యుడా వీడ. కాబట్టి ఎటువంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో కాలం బట్టి ఉపవాసం ఉన్నవాడు అప్పుడే ఆహారాన్ని స్వీకరిస్తే ఎంత ఆకలి పడతారో శబరి దగ్గర పళ్ళె విత్తనాలు స్వీకరించాట. కాబట్టి ఇక్కడ స్వామి అనుకుంటున్నాడు చిత్తం శిరహాలే 100 ఉన్నాయి చేవిత్తు అని చెప్పి అనగానే అంత పొద్దున్నే వచ్చి నా దగ్గరికి వచ్చారు అయ్యో అయ్యో అనుకున్నప్పుడు వీళ్ళు చెప్తారు గోపికలు, ఇంత పొద్దునే వచ్చి నీ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా అని చెప్పి, నేను పొచ్చామదడియే పోతుంది. దీని యొక్క బంగారు వంటి తామరలు వెళ్తున్నాయో ఆ తామర వంటి పాదపద్మాలు ఎవరుతున్నాయో పాదాల బిందాలు ఎవరుతున్నాయో వాటికి మేము వచ్చి మంగళాశాస్త్రం ఇచ్చాం. ఎప్పుడు పొద్దున్నే వచ్చి చేశాం. చిత్తం శ్రీగాలే బంధున్నాయి చేస్తూ పొత్తామలు అడిగే పోత్తం అట్లా మంగళాశాస్త్రం ఎందుకు చేశాము అని చెప్పనంటున్నారు. అంటే చెప్పండి ఏం కారణంతో మీరు చేశారు అని చెప్పని అడుగుతున్నారు స్వామి. అడుగుతున్నప్పుడు మనం పొత్తామలు అడిగే పోత్తం పొగుడు కేడాయి అని చెప్పండి. ఇక్కడ మనకు ఒక చిన్న విశేషం ఉంది. ఎటువంటి విశేషం అంటే మనకు పొత్తామలు ఏం చెప్పన్నారు అంటే పొన్నంటే బంగారం, బంగారం తామర అంటే తామర, బంగారాన్ని కోరినటువంటి తామర వంటి పాదపద్మాలు అని చెప్పని, బంగారు పాదపద్మాలు అని చెప్పచ్చు అని చెప్పినప్పుడు దీంట్ లోపల మనకు ఈ ప్రపంచం లోపల భగవంతుడి పాద పోల్చాలి అంటే మనకు దేంతో మనం పోలుస్తాం, మనం అటు పద్మాలతో ఉన్నా పోల్చాలి, బంగారంతో ఉన్నా పోల్చాలి. అంటే బంగారం అంటే పద్మాలు అంటే వాళ్ళు ఉంటే రేపు వాడిపోతాయి, కానీ బంగారం ఉంటుంది కొన్ని రోజులు, ఇంకా కొన్ని రోజులు మన జాతర భద్రపరిచేంత వరకు ఉంటుంది. కానీ వీరేం చేస్తారు రెండు కలిపి బంగారు పాదపద్మాలు అంటున్నారు, స్పృహణీయమైనటువంటి పాదపద్మాలు. అంటే మనకు అందరికీ కూడా నిజానికి ఈ బంగారం ఏదైతుంటున్నది మన అందరం కోరదగినటువంటిది, విలువైనటువంటిది. మనం భగవంతుని కనుక పోల్చినట్టయితే భక్తులందరికీ కూడా కోరదగినటువంటిది భగవంతుడి దివ్య పాదాల విందములు. అలాగే మనకి దాన్ని చూస్తే బంగారం చూస్తే మనకి వదలబుద్ధి కాదు. అలాగే ఎటువంటి తృప్తి అనేది ఉండదు, వదలలేదు. అలా వదలకుండా ఎప్పుడూ సేవిస్తూ ఉండాలనిపిస్తుంటుంది. అయితే బంగారం కనుక పొరపాటు మనం బంగారం నగలేమైనా పోగొట్టుకున్నాం అనుకోండి, విపరీతమైన దుఃఖం కలుగుతుంది. అలాగే మనకి లభించి దూరం అయిపోతే మనకి ఆర్తి కలుగుతుంది, అయ్యో మళ్ళీ మనం భగవంతుని ఎప్పుడు పొందుదాము అనేటువంటిది మనకు ఉంటుంది. అలాగే మనకి ఈ యొక్క బంగారం ఎక్కడ దొరుకుతుంది, గదుల్లో దొరుకుతుంది. ఏదైనా అంజనం వేసి పట్టుకుంటారో ఒకప్పుడు కొంతమంది. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఉపనిషత్తులు అనేటువంటి సభలో ఉంటాడు, స్వామి లభిస్తాడు. భక్త సిద్ధాంతం సత్యమే
ఆ యొక్క కాటుక కనుకుంటే మనకి భగవంతుడు మనకి లభిస్తాడు. తర్వాత కావలసినటువంటి ఆభరణాల కింద మనం బంగారాన్ని మార్చుకోవచ్చు. అలాగే భక్తులకి కావలసిన విధంగా మనకి భగవంతుడు కూడా మారుతాడు. అంటే ఎలా ఉంటుంది, ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అన్నట్టుగా ఎవరెవరు ఏ విధంగా కోరుకుంటారో అదే విధంగా భగవంతుడు మారి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తారట. మన కాలువాలు చెప్తారు, ఎటువంటి ఏం చెప్తాను, గురువం అగురువం తానే అంటారు. అంటే ఏంటి, భక్తులు కనుక ఏ విధంగా వాళ్ళు కోరుకుంటారో, ఏ విధంగా భగవంతుని ఒక చిత్రిస్తారో చిత్రపటం కింద, ఏ విధంగా వాళ్ళ యొక్క శిల్ప రూపంగా వాళ్ళు మనసుకుంటారో, ఆగమాల ప్రకారంగా ప్రతిష్ఠించుకుంటారో, ఆయా రూపాలు వాళ్ళ మనసులో ధ్యానిస్తారో అదే విధంగా భగవంతుడు అయి అనుగ్రహిస్తారు అంటారు మనకు ఆడవాళ్ళు. అయితే వీళ్ళు చెప్తున్నారు, మనకి గోపికలు చెప్తున్నారు, ఇంత పొద్దునే లేచి వచ్చి నీ పాదాల మీద మేము మంగళాశాసనం చేశాం. ఆ చేసిన దానికి పరమ ప్రయోజనం ఏమిటంటే దీనికి పొరుడు కేళాయి కూడా పిరందని, అంటే పశువులను మేపి జీవించేటువంటి కులంలో నువ్వు కూడా జన్మించావని గుర్తు తెచ్చుకోవచ్చు అని. కాబట్టి అటువంటి ముఖ్యంగా నువ్వు వినాలయ్యా అంటున్నారు. ఎందుకని వినడం అనేటువంటిది నువ్వు తప్పనిసరి ఇప్పుడు విని తీరాలి. ఎందుకంటే అసలు ప్రయోజనం మాదా నీదా అన్న ప్రశ్న ప్రయోజనం అటువంటిది మాది కాదయ్యా, నీదే ప్రయోజనం అంటున్నారు. ఎందుకంటే మేము వచ్చింది ఎవరిని ఆశ్రయించాం, పరమపదవాసుడు అని చెప్పి మేము ఆశ్రయించలేదు. తర్వాత పద వ్యూహ శ్రీరామావతారమో నృసింహావతారమో లేకపోతే వామనావతారం అని చెప్పని మీరు మేము ఆశ్రయించలేదు కదా. అంటే మా పశువులు తోక పుచ్చుకొని తర్వాత మాతో తిరగడం కోసం వచ్చినటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కదా మేము ఆశ్రయించినటువంటిది. అయితే మరి ఆశ్రయించిన తర్వాత నీ కుట్టేవాళ్ళు ఎంగళే కొళ్ళామని పోహాదు. అంటే నువ్వు మా యొక్క ఆంతరంగిక కైంకర్యం ఏదైతే ఉందో నీ ఆంతరంగిక కైంకర్యం లోపల మమ్మల్ని అనుగ్రహించడం తప్పదయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పని అంటున్నారు. అనగానే మీరు ఏమన్నారు, ఇంతకుముందుకు వచ్చినప్పుడు మా దగ్గరికి పద అనేటువంటిది కావాలని చెప్పారుగా, ఎన్ని పాఠశాల కూడా నీకు కావాల్సింది పరే కదా అంటున్నారు స్వామి. పరై దర్వా అని పాదం అని పోల పడిందో అని ఒకసారి చెప్పారు, పరేకొండు యాందరు సుమానం ఇంకోసారి చెప్పారు. పరైదరం పుణ్యనాలు అంటున్నారు. అంటే ఏంటి, మంగళాశాసనం చేసిన మీకు కావాల్సింది ఏమిటంటే పర అనేటువంటి వాద్య విశేషం, అంతే కదా. కాబట్టి ఇంకేం చెప్పారు మీరు, పరై మాయను మణివన్నం నిన్ననే వాయి మీరుంటాను, నేనేదో మీకు వాగ్దానం చేసినట్టుగాను పరే అని చెప్పంటున్నా, పర కావాలని చెప్పన్నారు. పరై తరుదియాగిని అని కూడా చెప్పారు. ఇంకేం చెప్పారమ్మా చూడండి ఒకసారి గుర్తు, చాలా పెరుపరయే, చాలా పెరుపరయే, పెద్ద పర అనేటువంటి కావాలని చెప్పన్నారు. ఉండపై పాడి పరకొండు యాందరు సమ్మానం అని చెప్పని కూడా అన్నారు. కాబట్టి మీకు కావాల్సింది చివరికి పర అనేటువంటిదే కదా. కాబట్టి పర అనేటువంటి లోపల ఉన్నాయి, కొన్ని పరలు పెట్టించాం లోపల. ఆ పర తెచ్చి మీకు అందరికీ చక్కగా మేము ఇస్తాము అని లోపల ఉండండి వెళ్ళి అవబోయేట స్వామి. అది కాదయ్యా, నీ కొత్తేవుడు ఎంగలే కొల్లామని పోహారు ఇష్టపరే కొలువానను కాను గోవింద. అంటే కేవలము ఈ యొక్క ఏదో తప్పు ఈ వాద్య విశేషం మాత్రమే లభించుకోవడం కాదు గోవింద, పుచ్చుకునే వాళ్ళం మేము కాము. మాకేం కావాలంటే నిజంగా మాకు నీకు కేవలంగానే కొలామని పోహాదు, నీకు ఆంతరంగ కైంకర్యం అనేటువంటిది మాకు కావాలి. అంటే ఎట్లాగా ఆంతరంగ కైంకర్యం అంటే బయట చేసే కైంకర్యాలు అన్నీ ఉంటాయి, బయట రకరకాల కైంకర్యాలు ఉంటాయి భగవంతుడు చేసేటువంటివి. కానీ లోపల కైంకర్యం ఎలా ఉంటుందట, చక్కగా నీకు ఈ ప్రసాదం పెట్టేటువంటి మంచి చక్కగా పాత దేవతము, చక్కగా నీకు దగ్గర ఉండి నీకు హారతీయులను ఇవ్వటము, తర్వాత నీకు కావాల్సినప్పుడు ఉత్తరీయాన్ని చక్కగా అందించడము, చక్కగా చామరం ఏదైతే ఉందో దాన్ని చక్కగా వీచుట, ఏదైతే ఈ కైంకర్యం చేయటము, తర్వాత మెల్లిగా అటు ఇటు చక్కగా ఉన్నటువంటి ఆలవట్ట కైంకర్యం ఉంటుంది. మన ఫ్యాన్ ఒక విషమకర లాంటిది, దాన్ని చక్కగా కైంకర్యం చేయటము, తర్వాత నీకు తాంబూలాన్ని చక్కగా నోటికి అందించడము, నీకు చక్కగా పాద సంవాహనము చేయటము, చక్కగా నీకు తాంబూలం ఇచ్చిన తర్వాత ఆ యొక్క నువ్వు చక్కగా దానికి ఉమ్ము వేసేటప్పుడు అది ఆ పాత్ర పట్టుకుని దగ్గరకు వెళ్ళి అది పట్టుకొని నిల్చోవడం, ఇట్లాంటి ఆంతరంగిక కైంకర్యం ఏదైతే ఉంటుందో అటువంటి వాటి లోపల చక్కగా మమ్మల్ని వినియోగించుకునేటువంటి భాగ్యం మాకు కావాలి. అలా వినియోగించుకోవడం మీకు తప్పదు అని చెప్పని అంటున్నారు. అయితే మరి మీరు పరనావి ఇష్టపరే కొలువా నన్నుకాను గోవింద అని చెప్పినప్పుడు ఈ పర కాదయా, మామూలు బయట ఉండేటువంటి ఈ పర అనేటువంటి కాదు, ఇష్టపరే కొలువా నన్నుకాను గోవింద అని చెప్పినప్పుడు గోవింద అంటున్నారా. అయితే గోవింద అంటే నేను కాదన్నమాట అని ఒక మాట అన్నారు స్వామి.
అదేవిధి గోవిందుడు నువ్వే కదా. కానీ గోవింద అని చెప్పినప్పుడు మీరు నన్ను ఎందుకు అయినట్టు అవుతుంది? చాలా మంది గోవిందులు ఉన్నారు, నేను ఏ గోవిందుడని ముందు మీరు నిర్ణయించుకోండి అంటున్నారు స్వామి. అంటే ఎలాగ మనకి భూమిని ఉద్ధరించిన వాడు ఒక మహానుభావుడు ఉన్నాడు. అంటే గోశబ్దానికి భూమి అని అర్థం ఉంది, శబ్దం అని అర్థం ఉంది, నాకు చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి భూమిని ఉద్ధరించిన వాడు ఎవరు? మహావరాహ స్వామి ఉన్నారు కదా. కాబట్టి మీరు ఆయన్ని కదా కాదు, ఆయన్ని కాదు అన్నారు వీళ్ళు గోచగలరు. అయితే మొత్తం భూమి అంతాన్ని కూడా దానంగా తీసుకున్న మహానుభావుడు ఉన్నాడు. ఆయన త్రివిక్రముడు, వామనుడు. అది బహుశా ఆ గోవిందుడు కాదు 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 ఆ గోవిందుడు కాదయ్యా. శబ్దరాశినంతా కూడా వేరు చేశారు, హంసరూపుడుగా అవతరించారు మహానుభావుడు. అదిగో ఆ గోవిందుడు అయి ఉంటాడు. గో అంటే మన శబ్దం వేదం అని అర్థం ఉంది కదా, అటువంటి వాడని చెప్పండి. తర్వాత శబ్దరాశిని ప్రకాశింపజేసిన మహానుభావుడు ఇంకొక ఆయన ఉన్నారు, హయగ్రీవ స్వామి ఉన్నారు. మీరు బహుశా ఆయన గురించి చెప్తున్నారు, అది వెళ్ళండి అన్నారు స్వామి. కాదయ్యా, ఆ అతను కాదు మాకు కావాల్సింది, ఆ గోవిందుడు కాదు. మాకు కావాల్సిన వాడు ఎవరంటే మాలో ఒకరుగా జన్మించినటువంటి గోవిందుడు. కాహ విందతీతి గోవింద అంటే మా గోవులకి గోపాలకు అందరికీ కూడా ఆనందాన్ని కలగజేసేటువంటి వాడైనటువంటి గోవింద నువ్వేమయ్యా అని చెప్పంటున్నారు. ఇంకేమంటున్నారు? ఎత్తేకుం ఏడేడు తిరదిక్కం ఉండన్నోడు ఉత్తోమేయావోం ఉనకే నామ్ ఆరు చేయవోం అని చెప్పంటున్నారు. అంటే ఏమంటే దీంట్లో మనకు ఏనాటికి కూడా ఇవాళ అయిపోయింది రేపు అలా కాదు, సర్వకాల సర్వావస్థల యందు అన్ని కాలముల యందు కూడా ఏనాటికి కూడా ఏదేడు జన్మలకి కూడా మాకేం కావాలి? నీతోటే మాకు సకల విధమైనటువంటి బంధుత్వం మాకు కావాలి. కాబట్టి ఇంకేం కావాలి? నీకే మేము దాస్యం చేయాలి. దాస్యము, కైంకర్యము, సేవ ఇవన్నీ పర్యాపదాలు. ఇవన్నీ మేము నీకు చేసుకునేటువంటి భాగ్యం మాకు కావాలి అని చెప్పనంటున్నారు. అయితే ఇది ఎలా ఉంటుందంటే మనకి ఏడేడు జన్మలు ఎత్తినప్పటికీ కూడా భగవంతుడితో కైంకర్యం కావాలి అని చెప్పనంటున్నారు కదా. అని చెప్పినప్పుడు మనకి ఏ జన్మ ఎత్తితే ఏమైంది, ఏ జన్మ ఎత్తినప్పటికీ కూడా మనకి స్వామితో పాటు నిత్య సంశ్లేషం అనేటువంటి మనకు కావాలి. అయితే ప్రపంచంలో ఎలా ఉంటుందంటే మామూలు లౌకిక ప్రపంచంలో కూడా ఈ దీంట్లో కూడా మనకి కులశేఖరాలు వారు కూడా ఇదే ప్రపంచంలో జన్మించిన మహానుభావుడు. ఆయనకేమన్నా సంపద కొరువ, ఏమైనా కొరత ఉంది ఆయనకి? సంపదకి ఏమన్నా భోగ భాగ్యానికి ఆయనకి ఏమన్నా కొరత? సాక్షాత్గా చోళ, చేర, పాండ్య అనేటువంటి 3 రాజ్యానికి అతను మహా చక్రవర్తి అయినటువంటి వాడు. ఆయన తిరుమల వెళ్ళి తిరుమలని సేవించినప్పుడు ఒక కోరిక కోరుతారు ఆయన. ఎటువంటి కోరిక? ఎందుకయ్యా ఈ వ్యర్థమైనటువంటి మానవ జన్మ నాకు ఇచ్చావు, ఏం ప్రయోజనం ఈ మానవ జన్మ కూడా కాదు, దేనికి ఉపయోగపడినటువంటి మానవ జన్మ? కనీసం ఒక చమరీ మృగం ఉంది, దాని వెంట్రుకన్నా ఉపయోగపడతాయి, పులికి దాని గోరు ఉపయోగపడుతుంది, వ్యాఘ్రాజనం అని చెప్పని దాని చర్మం ఉన్న దాని మీద యోగులు కూర్చుని తపస్సు చేసుకుంటారట, కృష్ణాజనం అని చెప్పని జింకతోలు దాని మీద కూర్చుంటారు. అలాగేనంటే ప్రతి జంతువుకి ఏదైతే ఉందో వాటికన్నా కనీసం ప్రయోజనం ఉంది. వ్యర్థమైనటువంటి మానవ జన్మయ్య అని చెప్పని వీళ్ళు అంటూను కనీసం నీ కొండ మీద అయినటువంటి ఏదో ఒక జన్మ వచ్చి ఎంత బాగుండేది నాకు అనుకుంటారు. ఊనేరు షల్వత్తు అంటే ఏమిటి? మనకు ఒక ఈ యొక్క అది ఏదైతే ఉంటుందో పెరుమాళ సంఘం ఒక పతాకం ఏదైతుందో పుష్కరిని ఒక్క కొంక కింద అయినప్పుడు జన్మించినప్పటికీ చాలు కదయ్యా, నువ్వు వచ్చి నువ్వు సేవించినటువంటి భాగ్యం కలుగుతుంది ఎప్పుడు కూడా. కానీ ఒకవేళ పతాకం ఎండిపోయినట్టే ఇబ్బంది వస్తుంది. అనుకుంటే సంబహమాయినంగా ఒక చక్కని ఒక చెంపక వృక్షం కింద కనుక అయినట్టయితే స్వామి బయటకు వచ్చినప్పుడు ఆ సేవ వచ్చినప్పుడు దానికి ఎంతసేపు సేవ తీరుతారు, ఆ భాగ్యాన్ని పొందేవాడిని అవుతాను. అంటే చెట్టు నరికేయచ్చు ఎవరన్నా వచ్చి అన్న బాధ వచ్చి, తర్వాత ఒక దారి ఒక మార్గమై పడి ఉండాలని చెప్పని కోరుకున్నారట. కానీ ఇప్పుడు ఆ మార్గంలో వచ్చేటువంటి భాగవతోత్తములందరూ ఇక్కడ నడుస్తూ ఉంటారు అని చెప్పిన ఆ పుణ్యఫలం అని చెప్పని. కానీ ఆ మార్గాలు కనుక రూట్స్ కనుక మారిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాదు అది కూడా కాదు, చివరికి ఒకటే ఒక కోరుకున్నట్టు వాడు పర్యాయ కిరందు ఇನ್ನು పవలవాయి కాన్పేనే. అంటే చేతనమైనటువంటి వాడి జీవుడు చేతనతో కాకుండా అచేతన వస్తువు కింద, అంటే నేను అహంకరించకుండా ఒక అచేతన వస్తువు కింద అయినా పడి ఉండాలి. పడి ఉండి ఏం చేయాలి? దాని లోపల నీ యొక్క పవలము వంటి అధరం ఏదైతే ఉందో, సొంతపండు వంటి అధరం ఏదైతుందో దాన్ని సేవించే భాగ్యం మాకు చాలు ఉంటారు స్వామి. పర్యాయ కింద అంటే ఒక గడప మెట్టు కింద నీ సన్నిధి వాకి గడప కింద పడి ఉండి పర్యాయ పవలవాయి కాన్వేని. అంటే ఎటువంటి భాగ్యాలు? మాకు 2 భాగ్యాలు కలుగుతాయి. ఒకటేమిటి? వచ్చి పోయే వాళ్ళు తొక్కుతూ లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళే వాళ్ళు మామూలు వాళ్ళు వెళ్ళరు, పరమ భాగవతోత్తములని వాళ్ళే వెళ్తారు కాబట్టి ఆ భాగ్యం అది కలుగుతుంది. ఇంకోటి, నేను చక్కగా అలా తల ఎత్తి చూస్తూ ఇదిగో మీ యొక్క ఏదైతే ఉందో
ఈ యొక్క నీ దివ్య ఆధార సౌందర్యాన్ని ప్రకారం కదులాగా వీక్షించేదండి భాగ్యాన్ని కలుగుతా అని చెప్పి అంటున్నారు. అటువంటిది కావాలి కానీ ఇవన్నీ దేనికయ్యా, ఈ మాడు వ్యర్థాలు మానవ జన్మ దేనికి అని చెప్పి అంటారు ఆయన. తర్వాత దివివా భువివా మమాస్తువాస నరకేవా నరకాంతక ప్రకామం అవధీయత శారదారవింద్రోకి చింతయామి అంటే ఎట్లా ఉంటుంది అంటే నాకు దివివా భువివా మమాస్తువాస, నాకు స్వర్గమో నర ఏ లోకన్నా నాకేమయ్యా, కానీ మాకేం కావాలి, నరకేవా నరకాంతక ప్రకామం అన్నప్పటికీ కూడా అవధీయత శారదారవిందం ఈ పాద పద్మాలతో కనుక మాకు నిరంతరం ఒక చక్కటి సంబంధం కనుక మాకు కలిగి ఉన్నామా చాలు, అంతకంటే మించింది మాకు లేదు అని చెప్పని అంటారు. దానికి ఎవరో మనకి ఒక మిత్రుడు ఉన్నారు అనుకోండి, జైళ్ళ అధికారి జైలర్ గారు ఉన్నారనుకో, దాని మీద చీఫ్ ఉన్నవాడు ఉన్నాడు, ఆయన నీకు మంచి మిత్రుడు అనుకోండి, లేకుండా మై డియర్ ఫ్రెండ్ ఒకసారి రావని మనకు మా జైలు రావుతుందో చూద్దుగా అని చెప్పని అన్నాడు. సరే ఆయనతో పాటు కలిసి మీరు వెళ్ళారు, జైలుకు వెళ్ళారు. జైలుకు మీరు ఎప్పుడైతే గేట్ దాటి లోపలికి వెళ్తారో వెంటనే బయట గేట్ మూసేస్తారు. అంటే మీరు ఎక్కడ ఉన్నట్టు, జైల్లో ఉన్నట్ట బయట ఉన్నట్ట, జైల్లో ఉన్నట్టే. ఇంకా లోపలికి తీసుకెళ్తారు. ఇదిగో వీళ్ళందరూ కూడా దొంగతనాలు చేసిన వాళ్ళకి ఇక్కడ ఉంచుతాము, ఆ తెల్ల బయట మళ్ళీ అక్కడ ఉంటారు, కాసేపు అక్కడ ఉంటారు. మళ్ళీ ఇంకొక తర్వాత వీళ్ళందరూ వేరేటువంటి ఒక దోపిడీలో పాల్పడే వారిని మరొకటి చూపిస్తారు. ఇట్లా రకరకాల ఉన్నతము అన్నీ మీరు చూస్తారు. అన్ని వాళ్ళు కొద్దిసేపు అక్కడ కాలం కలుగుతారు. చివరికి ఆ మీరు తినే తిండి కూడా అక్కడే తిని ఆ సాయంకాలం కాగానే మళ్ళీ 6 6:30 మళ్ళీ జైలర్ గారితో పాటు ఇక్కడ క్లియర్ చేస్తే అప్పుడు మీరు మళ్ళీ బయటకు వస్తారు. అయితే ఇప్పుడు మీరు జైల్లో ఉన్నట్ట లేనట్ట, జైల్లో ఉన్న వాళ్ళందరూ ఖైదీలు అంటారు. అయితే మనం కూడా జైల్లో ఇప్పుడు మీరు కొన్ని గంటల మీద కలిపారు కదా, అంటే మీరు కూడా ఖైదీ అన్నట్టా కాదా, అంటే జైల్లో మీరు ఉన్నారు కానీ లేనట్టే లెక్క. కాదంటే మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరితో మీరు ఉన్నారు, జైలర్ గారితో మీరు కలిసి ఉన్నారు. కాబట్టి జైల్లో ఉండేటువంటి ప్రభావం మిగిలిన ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా మీ మీద పడదు. అలాగే ప్రపంచంలో మనం ఉంటున్నప్పటికీ కూడా ఇది కూడా పెద్ద కారాగారం లాంటిది. దీంట్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఎవరితో సంబంధం ఉండాలి, నిత్య సంశ్లేషం అంటే మనకి భగవానుడితో కనుక సంబంధం కనుక మనం కనుక ఉన్నట్టుంటే మనం దేనికి కూడా బాధపడాల్సిన పని లేదు, చింతించవలసిన పని లేదు. అయితే భగవంతుడు పరంపరలు లేకుండా ఆయన బయటికి ఎక్కడికో వచ్చాడు అనుకోండి, మనం పరంపర వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం మనం అక్కడ. ఒకసారి నాదుడు కూడా ఇలాంటి అనుభవం అయింది కదా, వెళ్ళినప్పుడు చివరికి వచ్చి శ్వేతద్వీపానికి వచ్చి ఇక్కడ అడిగారు, స్వామి అక్కడ ఉన్నారని తెలుసుకుని అక్కడికి వచ్చి అడిగారు, ఇదేంటయా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పని అడిగితే చెప్పారు స్వామి, నా అమ్మ స్వామి వైకుంఠే నా యోగి హృదయరవో విభక్త యథోదాయంతి తతనిష్టాన్ని నారద. కాబట్టి మనం ప్రయోజనం ఏంటి, భగవంతుడితో కలిసి ఉండి దివ్యానందాన్ని పొందడం మన పరమ ప్రయోజనం. కానీ భగవంతుడు లేనప్పుడు పరమపదంలో మనం ఏం చేస్తాం. కాబట్టి ఏం కావాలి కోరుకుంటున్నారు ఈ గోపికలు, ఏదేది జన్మల మీద ఎత్తున్నప్పటికీ పర్వాలేదయ్యా, కానీ ఆ జన్మలో కూడా నీతో మాకు చక్కటి బంధుత్వం అనేటువంటి కావాలి, నీకు చెందిన వాళ్ళై ఉండాలి, నీకే దాస్యం చేసేటువంటి వాళ్ళం కావాలి. అంటే ఏమిటి, శ్రీ మహాలక్ష్మి ఎక్కడైనప్పటికీ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళు అక్కడ ఆవిడ అనుసరించి వస్తుంది. అసలు ఆవిడ పేరే నిరపానపాయని నిరవజ్య దేవదేవ దీవమహిషి. అయితే నువ్వు ఏ అవతారాన్ని ధరించినా నిన్ను వదలకుండా ఆవిడ వచ్చినటువంటి సంబంధం ఏదైతుందో మేము కూడా అలాగే నిత్య సంబంధం ఉన్న వాళ్ళ మాకు కావాలి, నీతో నవవిధ సంబంధం ఏదైతుందో ఆ బంధుత్వం దగ్గర మాకు కావాలి. తర్వాత నువ్వు అదికి వెళ్ళిపోతే ఊపిరాడక ప్రాణం వదిలేటువంటి దశరథ మహారాజుకి ఎటువంటి బంధుత్వం నీతో ఉందో ప్రేమ ఉందో అటువంటి సంబంధం మాకు కావాలి. తర్వాత నువ్వు కొంచెం ఎక్కువ చేసి నీకు ఎక్కడ కడుపుని పుడుతుందో అనేటువంటి లబలబలాడేటువంటి తన కడుపు కొట్టినటువంటి యశోదాదేవి ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అటువంటి సంబంధం నీతో యశోదకి ఎలాంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం ఉన్నవాళ్ళని కావాలి. అంతేకాకుండా నాతో రావద్దయ్యా నువ్వు ఇక్కడే ఉండి తల్లిదండ్రులు చూసుకో అని చెప్పని లక్ష్మణ స్వామితో నువ్వు చెప్పినప్పుడు జనాత్మత్వ వివోధతం అని చెప్పని ఖ్యాతం తీస్తే నీళ్ళలోంచి బయటపడేస్తే అది ఎలాగైతే బతకదో అటువంటి వాళ్ళం అయ్యా మేము చెప్పి లక్ష్మణ స్వామికి నీతో ఎలాంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం ఉన్న వాళ్ళం మేము కావాలని చెప్పని కోరుకుంటారు. నేను చెప్పగలను స్వామి, హే భగవన్ మాకు ఎన్ని చెప్పాలి, నీతో మాతో నీకు ఉన్న సంబంధం అనేది తెలుసుకునేది కాదయా. మాత పిత భ్రాత నివాస శరణం సుగృ సుహృత్ గతి నారాయణ అన్నటువంటి సర్వవిధ బంధుత్వం మాకు కావాలయ్యా నీతో. పితాచ మమ రాఘవ అని ఆనాడు లక్ష్మణస్వామి చెప్పినటువంటి ఆ సంబంధం మాకు కావాలయ్యా. నువ్వు కూడా గుర్తు తెచ్చుకో ఏం చెప్తావో, పితాహమస్య జగత మాత ధాత పితామహ అని నువ్వు చెప్పేదే అటువంటి సంబంధమే మాకు కూడా కావాలి అని చెప్పని అంటున్నారు వీళ్ళు. చెప్పిన తర్వాత ఇంకోటి వీళ్ళు విలక్షణ కోరుకోలేదు,
మత్తై నన్ను కామండలు మాకు అంతేలాగా మాకు కలిగేటువంటి ఇతరమైనటువంటి కోరికలు వాంఛలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మాకు నువ్వే తొలగించాలి. అంటే ప్రపంచంలో మనం ఉంటున్నాం, ప్రపంచంలో విషయాలన్నీ కూడా మనం చక్కగా అనుభవిస్తున్నాము. అయితే ఈ ప్రపంచంలో ఉంటూ ప్రాపంచిక వాసనలు అవన్నీ కూడా పొందుతూ ఇవే వీటిలో పడి అలాగే కనుక మనం పడి ఉన్నట్లయితే ఏ నాటికి కూడా మనం పరమాత్మని మనం పొందలేము. అయితే ఎప్పుడు కావాలంటే మనకు ఈ ప్రపంచంలో ఏ వయస్సులో ఉన్నప్పటికీ కూడా పిల్లవాడి దగ్గర ఉండి చివరికి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రాపంచిక వాంఛలు ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని ఎప్పుడు కూడా ఏనాటికి కూడా వదలవు. ఎంతమంది మనకు ఆచార్యులు వచ్చినప్పటికీ కూడా మనంతలో మనం వస్తు స్వభావం వాటి ఎటువంటివి తెలుసుకొని మనం కనుక వాటిని వదలకపోతే అది ఎప్పుడు కూడా పట్టుకునే ఉంటాయి మనల్ని. ఓ మహాత్ముడు ఒకసారి ఒక దగ్గరికి వచ్చారు సార్, ఓ పెద్ద మనిషి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చక్కగా వచ్చిన తర్వాత అందరినీ చక్కగా మంచిగా ఆ వచ్చినట్లు మహాత్ముడిని చక్కగా ఆ సాధువు గారిని చక్కగా సేవించుకున్నాడు. సేవించుకున్న తర్వాత అడిగాడు ఒక మాట అనేసరికి నాయన నువ్వు పరమాత్మని పొందేటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, తరించేది మార్గాన్ని నేను చెప్తాను అని చెప్పి అన్నట్ట. అన్నప్పుడు ఈయన చెప్పాట ఎవరు పెద్ద మనిషి, ఇంకా నాకంత వయస్సు రాలేదని, తప్పకుండా నీ మాట మేము మన్నించవలసిందే. అయితే ఇప్పుడు కొత్తగా మా అబ్బాయి ఉన్నాడే, వాడు కుమారుడు, వాడికి పెళ్ళయింది, వివాహం అయింది, వాడు కొంచెం లైన్లో పడిన తర్వాత అప్పుడు మీ మాట వింటానండి అని చెప్పి అన్నట్ట. ఆ తర్వాత సరే మళ్ళీ ఈయన వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు సాధువు గారు. సత్పురుషులు ఎప్పుడు వదలరు కదా. వచ్చిన తర్వాత మళ్ళీ చూశారట, ఇప్పుడే పెళ్ళైనండి మా వారికి, మీరు చూసి ఆశీర్వించి వెళ్ళారు కదా, కొంచెం వాడి కడుపులో ఒక కాయ కనుక కాసినట్టు అయితే మా వాడికి, అప్పుడు మీరు చెప్పిన మాట వింటాను అని చెప్పిన మాట అన్నట్టే ఈ పెద్ద మనిషి. మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ మహాత్ముడు. మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేసరికి ఈ పిల్లాడు పుట్టారు, చక్కగా వాళ్ళు ఎత్తుకుంటున్నారు, ఆవలిస్తున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, తిరుగుతుంటే తర్వాత ఏమైంది, చక్కగా ఇప్పుడైనా మొన్నేనండి మా వాడు పిల్లవాడు ఈ విధంగా ఉంది, మరి మనవాడు నేను ఆడుకుంటూనే ఉన్నాను, తర్వాత ఇప్పుడు కాదు కొంతకాలం తర్వాత మళ్ళీ అయితే తప్పకుండా వస్తానని చెప్పండి. చివరికి ఏమైంది, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చేసరికి అక్కడ ఏమైంది, ఈ మనవడు కూడా మళ్ళీ వాడికి పెళ్లి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ మహాత్మా రండి సరైన సమయానికి వచ్చారు, నా మనవాడిని ఆశీర్వించి అక్షతలు వేసి వెళ్ళండి అన్నాడు. ఏమయ్యా పెద్దవాడి వయం ఇప్పటికైనప్పటికీ కూడా కనీసం ఒకసారి ఏదో చెప్పిన మంచి ముక్కలు విను, భగవంతుని ఆశ్రయించు, ఆ మంత్రం చెప్తానంటే అయ్యా ఇప్పుడు హడావుడి తర్వాత మీ మాట వింటానన్నట్టు వెళ్ళిపోయాట. తర్వాత మళ్ళీ వచ్చి చూసేసరికి ఈ పెద్ద మనిషి కనపడలేదు. ఇంట్లో ఫోటో ఉంది అక్కడ. ఆ యువపాపం పోయాడు అనుకుంటే ఎక్కడో అంబా అని అడుగు వినిపించింది. అడుగు వినిపించగానే చూశాడు, అక్కడ ఆవు చక్కగా తోక ఉప్పి తలకాయ ఆడిస్తోందిట. దగ్గరకు వెళ్ళాట. ఏమయ్యా ఏమిటి విశేషం జరిగినప్పుడు ఏం చెప్పమంటారు మహానుభావ, ఇదిగో మావాడ మా అబ్బాయి అంత పెద్ద సమర్థమైనటువంటి వాడు కాదు, ఏవో అవి ఇవి చేసి డబ్బంతా పోగొట్టుకున్నాడు, కనీసం వాడికి ఇదిగో ఏదైనా కూడా దుఃఖితున్న దాన్ని కూడా కనీసం ఒక ఎద్దు కూడా వాడి దగ్గర లేదు, అందుకు ఈ జన్మ అని చెప్పని ఒకటి కాస్త సహాయపడదామని చెప్పని ఇదిగో ఈ జన్మ అని చెప్పి అన్నట్ట. అనగాని ఏమయ్యా మీకు ఏం చేసినా కూడా మీరు మారరు అని చెప్పని అనుకున్నట్ట. సరే ఇప్పుడన్నా విను, నా జ్ఞానంతో నీకు అది ఉపదేశం చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పని అన్నట్ట. లేదు అంటే కొంచెం మా వాడు గట్టును పడిన తర్వాత అప్పుడు మళ్ళీ చేతులుగా అన్నట్టు మళ్ళీ వెళ్ళిపోయాడు ఈ సాధువు గారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాట. ఈ యుద్ధ అక్కడ లేదు, అక్కడ ఒక కుక్క చూసి తోకాడించుకుంటూ దగ్గర వచ్చేట మొరుగుతోంది అది. అనగానే కుక్కను దూరంగా దుబ్బతుంది. ఇదేమిటయ్యా ఈ బతుకు వచ్చింది నీకు, ఒక బతుకు వచ్చింది అని అడిగాట. అంతే అన్నట్ట. మా అబ్బాయి ఏదో కష్టపడి సంపాదించుకుంది, కొంచెం కూడబెట్టుకున్నాడు. ఈ కూడబెట్టుకుంది ఎవ్వరూ దోచుకోపోకుండా కొంచెం కాపలాగా నేను ఉన్నానండి అని చెప్పి అనుకున్నప్పుడు నీకు అనుకున్నా తెచ్చి ఇక వీడి బతుకు మారదు, ఎటువంటి బతుకునేటువంటి ఏ పరిస్థితిలో కూడా ఇక వీడు మారేటువంటి పరిస్థితి లేదు. వాడు ఎప్పుడో పెళ్ళప్పటి నుంచి నేను చెప్తున్నాను, చెడు వృద్ధాత్వం వచ్చింది, పోయిన తర్వాత వాడికి ఎద్దు జన్మ వచ్చింది, అప్పుడు వెళ్ళలేదు, వీడికి కుక్క జన్మ వచ్చింది, ఇంత చెప్పినప్పుడు కూడా వీడు వినలేదు అని చెప్పని ఇంకా వీడికి ప్రపంచంలో ఉండేటువంటి భోగబుద్ధి కానీ ఈ వాసనలు కానీ వీడికి తొలగలేదు అని చెప్పని ఏం చేస్తామో వారి కర్మ అనుకుంటారో వెళ్ళిపోయాక. అలాగే ఈ ప్రపంచంలో కూడా మాకు నంకామంగళ మాత్రు అంటే ఏ విధమైనటువంటి ఈ యొక్క ప్రాపంచమైనటువంటి వాంఛన కానీ భోగ బుద్ధి లేకుందో ఇట్లాంటివన్నీ కూడా మాకు లేకుండా ఉండేలాగా అనుగ్రహించవలసింది. మా అంతలో నేను తొలగించుకుంటామంటే అవి వెళ్ళేది కాదయ్యా, అవన్నీ తొలగిపోయేటువంటివి కావు.
అవి నువ్వే తొలగించాలి అని చెప్పండి. అంటే ఎలా ఉంటుంది మనకి ఈ యొక్క భగవత్ కైంకర్యం ఏదైతే ఉంటుందో అది మేము కోరుకున్న మాట వాస్తవమే. కానీ ఆ కైంకర్యం నేను చేస్తాను అనేటువంటి భోగ బుద్ధి కనుక దాంట్లో మనకు ఉన్నట్టయితే మనం తినే అన్నంలో మనకు పురుగు పద్ధతే అవుతుంది. అటువంటిది ఏమైనా మా మనసులో అపరిశుద్ధి ఉంటే అది కూడా నువ్వే తొలగించుకోవాలి హే భగవాన్ అని చెప్పి అంటున్నారు మన వాళ్ళు. అయితే ఈ పాస్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ప్రపంచమైన వాళ్ళ యొక్క లక్షణం అనేటువంటి చాలా చక్కగా మనకి ఆంధ్రాలు మనకి వివరిస్తారు ఇందులో కూడా. అంటే చిత్తం శుభాలే అన్నప్పుడు దాంట్లో కూడా ఏం చేయాలి మనం సత్వ సమయం లోపల అంటే ప్రాతకాలమే అన్నిటికీ దేనికైనా ప్రాపంచిక విషయాల్లో మనం డెవలప్మెంట్ అభివృద్ధి కావాలన్నా కూడా పొద్దునే రావాలి. అలా కాకుండా భగవంతుని మనం పొందాలి అనేటువంటి మంచి సంకల్పం మనకు ఉన్నట్టయితే కూడా మనం చిత్తుని శుభాలే అంటే ఆ సత్వ సమయంలో మనం మేల్కొనాలి. మేల్కొన్న ఏం చేయాలి మనకి ఉందన్నై చేవిత్తు అని చెప్పినప్పుడు మనకి చక్కగా భగవంతుడి సన్నిధికి వెళ్ళి మనం సేవించాలి. పొచ్చామరనే పోచం అంటే నిరంతరం మనం ఏం చేయాలి భగవంతుడి యొక్క పాద పద్మాలే మనం చక్కగా ధ్యానం చేయాలి. తర్వాత నీకు కేవల్ ఎంగళై కొల్లామడు పోహాదు అంటే ఏం చేయాలి నిరంతరము కూడా మాకు స్వామి నీ యొక్క సేవ చేసేటువంటి భాగ్యం కావాలి. రోజు రోజుకు కూడా నీకు చేసేటువంటి కైంకర్యం ఏదైతే ఉంటుందో అది ఇంకా పెరగాలని చెప్పని మనం ప్రార్థన చేయాలి. తర్వాత పొత్తామరడియే అడి అంటే పాదపద్మాలు వారి గురించి చక్కగా దీనంగా మనం భగవంతుడి ప్రార్థన చేయాలి. స్వామి నీ పాదపద్మాలు ఎప్పుడు కూడా విడిచిపోయేటటువంటి ఒక దౌర్భాగ్యాన్ని మాకు కలిగించకు, ఎప్పుడు కూడా వాటిని ఎప్పుడు సేవించుకునేటువంటి మనస్సు నాకు ఈ మంచి అడగట. గోవిందా అని చెప్పినప్పుడు నువ్వు మా కోసం ఎక్కడో ఉండవచ్చిన స్వామివి మా మధ్య వచ్చి అవతరించావే గోవిందా అని చెప్పి అవతార ప్రయోజనాన్ని వివరించాలట. అందుకే మనకి కలవు వెంకట నాయక అంటారు. కలవు వెంకట నాయక అంటే ఏంటి మనకి కలియుగంలో మనకి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే. ఆ గోవిందుడు అంటే మనకు శ్రీనివాసుడే. ఏముంది ఆయన ఎందుకు అక్కడ పైన 7 కందుల మీద ఆయన ఎందుకున్నాడు స్వామి అంటే అక్కడ దేవతలందరూ కూడా వాళ్ళు కిందకి దిగి వచ్చి వాళ్ళకి మనం అంటే పెద్ద పూజ్యభావం ఉండదు దేవతలకి. కారణం ఏంటంటే డ్రైనేజ్ లో తిరిగేది ఒక పురుగో లేకపోతే పేదలో ఉండేది పురుగు చూస్తే ఎలాంటి భావం కలుగుతుందో మనకి కొంచెం ఇరిటేషన్ కలుగుతుందో అలాంటి భావం దేవతలకి ఈ మనుషుల పట్ల వాళ్ళకు ఉంటుంది. మానవులు తుచ్చ మానవులు అనుకుంటారు. కానీ మనం ఇచ్చే ప్రయోజనాన్ని కూడా వాళ్ళకి కావాలి. చక్కగా వాటిని అనుభవిస్తారు వాళ్ళు. యజ్ఞాల్లోనూ యాగాల్లో కూడా ఫలానా దేవతల్ని మనం ఉద్దేశించి కనుక హవ్యము అందులో వేసినట్టయితే అగ్నిదేవుడి ద్వారా హవ్యవాహనుడి ద్వారా వాళ్ళు తెప్పించుకుని అనుభవిస్తారు. అదే అని చెప్పిన మనకి ఇచ్చే ఫలాన్ని వాళ్ళు ఇస్తారు. కానీ ఏంటి మనం అంటే వాళ్ళకి పెద్ద గొప్ప బుద్ధి ఉండదు ఈ మానవులు. అందుకే భూమి దిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ పాదాలు భూమికి నేలకు తాకవు. అలా కొంచెం ఎత్తులోనే వాళ్ళు ఉంటారంటారు. మరి వాళ్ళకైనా శ్రీనివాసులే, మరి మనకైనా శ్రీనివాసులే కదా. మరి వాళ్ళు కొంచెం మెట్లు దిగి రావాలి, వాళ్ళు కొన్ని మెట్లు ఎక్కి వెళ్ళాలి మనం. కాదు ఈ మధ్యలో ఉంటాడు గోవిందుడు. ఎందుకంటే గోవిందుడు అందరి వాడు కదా. కాబట్టి మనం అలా కొంత శ్రమతో మనం పైకెక్కి స్వామిని మనం ఆశ్రయించాలి. అయితే ఎట్లా ఉంటుందంటే దీంట్లో కూడా భగవానుడు ఒకటే మాట అక్కడ ఎటువంటిది చక్కగా ఒక చెయ్యి నడుము మీద పెట్టుకుని మరొక చెయ్యి తన తారపద్మాలు చూపిస్తూ ఉంటారు మనకి శ్రీనివాసుడు. అంటే ఏమిటి ఇంత పెద్ద సంసారం కూడా ఈ సంసారం పెద్ద సాగరం ఏదైతే ఉంటుందో ఈ సాగరంలో కనుక సముద్రం అంటే ఎంత లోతు అగాధమో జలనిధిలోన అన్నట్టుగా ఎంతో లోతు మనం లెక్క కట్టలేంట. ఇది దాంట్లో మునుగుతూ తేలుతూ ఈత కొడుతూ రకరకాల అవస్థలు పడుతుండేటువంటి మనందరికీ కూడా అభయం వస్తున్నది. నా పాదపద్మాలు మీకు ఆశ్రయించండి. ఆశ్రయిస్తే మీకు ఎంత పెద్ద సముద్రం అంటే ఇది కూడా మామూలుగా నడుము వరకు వచ్చేటువంటి ఒక కాలం ఏదైతే ఉంటుందో సునాయాసంగా మీరు దాటారు. ఇదిగో నా పాదపద్మాలు ఆశ్రయించండి అని చూపిస్తారంటే కొన్ని పాదపద్మాలు. కాబట్టి కదో వెంకట నాయక అంటే మనకి ఏమంటే గోవిందుడు ఆయన స్వామి, ఆయన పాదపద్మాలు ఆశ్రయించాలి. అలాగే మనకి మంత్రాలు ఉన్నాయి. అష్టాక్షరి మహామంత్రము, ద్వయమంత్రము, చరమ శ్లోకము. అయితే అష్టాక్షరి మహామంత్రానికి మనం ఎవరిని ఆశ్రయించాలి? సాక్షాత్తు ఆయన శ్రీరంగనాథుడు ఎవరైతే ఉన్నాడో సర్వాకాలం విమానం అక్కడ వేయించేటువంటి స్వామి శ్రీరంగనాథుడు మనం ధ్యానం చేయాలి. మనం మడిగా శుచిగా మనం ఉన్నప్పుడు అష్టాక్షరి మహామంత్రాన్ని. అయితే సర్వకాల సర్వాశ్రయంలో కూడా ద్వయమంత్రాన్ని మనం చక్కగా ధ్యానం చేయవచ్చు. ఈ ద్వయమంత్ర ప్రతిపాద్యులు ఏదంటే మనకు కాంచీపురంలో వేయించినటువంటి వరదరాజ భగవాన్ యొక్క పాదపద్మాలు మనం ధ్యానం చేయాలి. వరదుడు అన్ని ఇచ్చేటువంటి వారు ఆయన ద్వయమంత్రాన్ని.
చర్మశ్లోకం చర్మాధిప్రతారం అని చెప్పినప్పుడు మనకి చర్మశ్లోకం ఉన్నప్పుడు మనం ఎవరైనా ధ్యానం చేయాలంటే మనకు తిరువేంకటముడియాన్ని చక్కగా ధ్యానం చేయాలి మనం. అందుకే కలికాలంలో మనకి తరించేటువంటి ఉపాయం ఏదంటే మనకి గోవింద అన్నటువంటి మనం చెప్పింది మనం కాండారు తల్లి. అందుకే కనీసం నువ్వు పోయే లోపల కానీ ఒకసారి 3 సార్లు గోవింద అని చెప్పరా అని. కానీ తిరుపా ప్రబంధాన్ని కనుక మనం నిత్యము కూడా అనుసంధించేటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి కనీసం కనీసం 3 సార్లు అయినా మనం గోవింద అని చెప్పి గోవింద నామాన్ని మనం చెప్తాం. ఎక్కువ మీడేది తిరగెక్కం అంటే ఏంటి, ఎన్ని జన్మలైనా నీతో మాకు సంబంధం ఉందనేటువంటి మన ఆప్తిని భగవంతుడికి చెప్పాలి. చిత్తపరేకుడుగా నన్నుకాను గోవింద అనుకున్నప్పుడు ఇతర పరాశ ఏదైతే ఉందో అలాంటి వేరే విషయాల పట్ల మాకు ఆసక్తిని నశింపచేయాలి. మత్తనంగా అందరూ మాకు అనుకున్నప్పుడు మా స్వరూప విరోధం అనేటువంటి ఏదో ఉంటుందో, విరోధం ఏదైతే ఉంటుందో అంటే మాకు నిన్ను చేరడానికి అడ్డం పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి ఏవైనా కావచ్చు వాటిని నశింపచేయాలని చెప్పని ప్రార్థన చేస్తారు మనం గోపికలు. ఇందులో ఉండే స్వాపరిశ్రమది ఈ పాసు విలక్షణ పాసు ఏదైతే ఉందో దీంట్లో మనకు చక్కగా ఆ యొక్క ద్వారకలో వేయించేటటువంటి కృష్ణ భగవానుడు ఆయన్ని ఉద్దేశించి మన ఆంధ్రాడు తల్లి చక్కగా చెప్పారు. ఈ యొక్క శక్తింశులు పాసులు మనకైంది. దీని తర్వాత మనకు రేపటి పాసులు ఉందో ఆ పాసుల లోపల ఈ తిరుప్పాల ప్రబంధాన్ని మనం చక్కగా అనుసంధిస్తే మనకు వచ్చేటువంటి ఫలం ఏమిటి, దీన్ని ఫలశ్రుతి అంటే ఫలాన్ని మనం వినటం. అది ఆ ఫలశ్రుతి అనేటువంటిది రేపటి పాసుల్లో చెప్తారు. ఇంత అద్భుతమైన పాసులు ఏతుందో ఈ యొక్క శక్తింశులుగాలే మేము చిన్న చిన్న మొక్కలకని చెప్తాం. చక్కగా అందరం కలిసి దీన్ని అనుసంధానం చేస్తాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీనారాయణ. சித்தும் சிறுகாலே சித்தும் சிறுகாலே வந்து வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் தம்மேயத்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது தப்பறை கொள்வான் கோவிந்தா அன்றுதான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் தன்னோடு சோமேயாவோம் நாமால் செய்வோம் அத்தை நங்காமங்கள் ஆத்து ஏலோரெம்பாவாய் திருவடிகளே சரணம். ஜெய ஸ்ரீ பிரஜாபாலயந்தாம் न्यायेन मार्गेण महीर्महीष गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु.